నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. లవ్ జిహాద్ అన్న సిరీస్ పైన మాట్లాడడానికి మన స్టూడియోలో విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి నేషనల్ విమెన్ ప్రెసిడెంట్ యమునా పాఠక్ అక్క ఉంది. సో అక్క గురించి మనందరికీ తెలిసిందే. సో తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరిగినా లేకపోతే లవ్ జిహాద్ కేసెస్ ఏమైనా హ్యాండిల్ చేయాలన్నా కూడా అక్క పేరైతే చాలామంది ప్రస్తావిస్తూనే ఉంటారు. అందుకోసమే నేను ఈరోజు మన సిరీస్లో అక్కని పిలవడం జరిగింది. అక్క నమస్తే. సో మాకు తెలిసిన సైకాలజిస్ట్ అండ్ మాకు తెలిసిన స్పిరిచువలిస్ట్ మీరు. సో ఎన్నో సంవత్సరాల నుంచి నేను మీడియాలో ఉంటూ మిమ్మల్ని చూస్తూ వస్తున్నాను. సో రీసెంట్గా ఒక పదవి కూడా వచ్చేసింది మీకు. సో విశ్వ హిందూ రక్షా పరిషత్, అందులోన ఉమెన్ ప్రెసిడెంట్, అది కూడా హైదరాబాద్ నుంచి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. విశ్వ హిందూ రక్షా పరిషత్ అసలు ఏంటి? ముఖ్యంగా మన దేశంలో తీసుకుంటే కేరళ, బెంగాల్, మానవత్వం అనేది ఏదైనా ఉందంటే హిందువులోనే ఉందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. హిందువుల ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మరణాలు ఒకటి కాదు రెండు, అండ్ బ్రూటల్ మర్డర్స్. అసలు లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్టే లేదు అనేసి అనే వాళ్ళకి ప్రెసెంట్ భాగ్యనగరంలో అనేక రీసెంట్ పాస్ట్లో 51 కేసెస్ నమోదయ్యాయి. లవ్ జిహాద్ ప్రేమ అనేది, ప్రేమ ఎక్కడ బలి కోరుకోదు, కానీ ఇక్కడ వీళ్ళ విషయంలో వీరు బలి పశువులు అవుతున్నారు. తన కుటుంబ సభ్యుల్లో ఎంతమంది అయితే మగవాళ్ళు ఉన్నారో ఆ అందరి మగవాళ్ళ దగ్గర తన భార్యను పంపించారు. ఇది నిజంగా జరిగింది. ఇది నిజంగా మహారాష్ట్ర మ్యాన్ గివ్స్ ట్రిపుల్ తలాక్ టు వైఫ్ ఫర్ రిఫ్యూజింగ్ టు స్లీప్ విత్ హిస్ బాస్. ఇదొక పెద్ద మాఫియా. ఈరోజు సెక్యులర్ స్పిరిట్ అంటున్నాం కదా, సెక్యులరిజం మన ఒక్కడికేనా? ఏం పక్కన వాళ్ళకి అక్కర్లేదా? వాళ్ళకి వాళ్ళ లక్ష్యం క్లియర్గా ఉంది. ప్రేమిస్తే జంతువులు కూడా చేయవు కదండి, జంతువులు కూడా చేయవు కదా. సంస్కారవంతమైన హిందూ అబ్బాయిలు కావాలా, మిమ్మల్ని సూట్ కేసుల్లో ప్యాక్ చేసేసి చంపేసే వాళ్ళు కావాలా? ఇప్పటిదాకా నేను వినలేదు అండ్ ఇప్పుడు వినలేకపోతున్నాను. చచ్చిపోయిన వాడి చేతులు చచ్చిపోవాలని కూడా వాళ్ళు, కానీ ఇది వాస్తవాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ లవ్ జిహాద్కి బలైపోతున్న ఆడపిల్లల విషయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి. వాళ్ళ ఒక ఐడెంటిటీ డిస్క్లోజ్ కాకుండా. అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేసాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. విశ్వ హిందూ రక్షా పరిషత్ గురించి మనం స్టార్ట్ చేద్దాము. అసలు ఏంటి ఇది? విశ్వ హిందూ రక్షా పరిషత్కి జస్ట్ రీసెంట్గానే నాకు నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఆల్ ఇండియా. బేసిక్గా విశ్వ హిందూ రక్షా పరిషత్ అనగానే మనకి ఆ పేర్లోనే కనపడుతుంది హిందువుల గురించి మేము మీకు భరోసా. ఏ హిందూకి కూడా హిందూ రిలేటెడ్ ఇష్యూస్, ఇప్పుడు మనకి హిందువుల మీద దాడి జరుగుతున్న పరిస్థితి మనకి పొరుగు దేశాల్లో చూస్తున్నాం. అటు బంగ్లాదేశ్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ మైనారిటీస్గా ఉన్న పాకిస్తాన్లో కావచ్చు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కావచ్చు, ఆల్మోస్ట్ మీరు ఇంకా వివిధ ప్రాంతాలలో కూడా హిందూస్ ఎలా సఫర్ అవుతున్నారు, అంటే పొరుగు దేశాలలో ఎలా సఫర్ అవుతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా మన దేశంలో తీసుకుంటే కేరళ, బెంగాల్, ఇటువంటి రాష్ట్రాల్లో కూడా మన హిందువుల మీద, మరీ ముఖ్యంగా ధర్మ ప్రచారక్స్ మీద కూడా జరుగుతున్న అనేక దాడులు మీరు చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే అంటే హిందుత్వ అనే ఎజెండాతో ఎవరైనా కూడా, హిందుత్వ ఎజెండా అంటే అంటే ఇప్పుడు హిందువులు కోరుకునేది ఏది? శాంతి, మానవత్వం అనేది ఏదైనా ఉందంటే హిందువులోనే ఉందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సో అలాంటి శాంతిపూర్వకమైన హిందువులు కూడా మీరు కేరళ లాంటి రాష్ట్రం తీసుకున్నా, లేకపోతే మధ్యప్రదేశ్లో జరిగాయి, మహారాష్ట్రలో జరిగాయి, సాధువుల మీద అటాక్స్ జరిగాయి, చంపేసిన పరిస్థితి బెంగాల్లో జరిగాయి. మొన్న రీసెంట్ పాస్ట్ కూడా బెంగాల్ హిందూస్ మీద మణిపూర్లో జరిగాయి, బెంగాల్లో జరిగాయి. అంటే మన దేశంలో కూడా ఒక అన్రెస్ట్, హిందువుల మీద జరుగుతున్న దాడులు, డైరెక్ట్గా భౌతిక దాడులు ఏవైతే జరుగుతున్నాయో, సో వీటిని కూడా తప్పకుండా ఇది ఒక హ్యూమన్ రైట్స్ ఇష్యూ. అంటే హిందువుల మీద దాడి అనేది యాక్సెప్టబుల్ కాదు. సో ఎలాగైతే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యూషనల్గా అందరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో హిందువులకి ఎందుకు ఆ డిప్రవేషన్ జరుగుతున్నప్పుడు
కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉల్లంఘిస్తున్నప్పుడు తప్పకుండా కూడా దేర్ షుడ్ బి అ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్. సో అలాగా ఇవాల్వ్ అయిన ఒక ఆర్గనైజేషన్, విశ్వవ్యాప్తంగా కూడా హిందువుల రక్షణ కోసం పాటుపడే, పనిచేసే, ప్రొటెక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్గా కూడా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆడపిల్లల మీద, మరీ ముఖ్యంగా హిందువుల ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మరణాలు ఒకటి కాదు రెండు, అండ్ బ్రూటల్ మర్డర్స్, అంటే మాటల్లో కూడా చెప్పుకోలేనంత అంతటి హృదయ విదారకమైన మరణాలు హిందువుల ఆడపిల్లల మీద జరుగుతున్నాయి, మిస్సింగ్ కేసెస్ జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఒక తరుణంలో అది కూడా ఒక ఎజెండాగా విశ్వ హిందూ రక్షా పరిషత్లో ఉంటుంది. అండ్ గోరక్ష, మీరు అనొచ్చు గోరక్షకి ఏమున్నది అండి అంటే, ఒకప్పుడు మన భారతీయ సంస్కృతికి ఒక వెనుముక, మన భారతీయ సంస్కృతి అంత ఇదిగా దేదీప్యమానంగా ప్రపంచంలోనే వెలిగింది అంటే మన సంస్కృతికి చిహ్నమైన గోరక్ష కూడా చాలా అందులో ముఖ్యమైన భాగం. ఈరోజు గోవులను విపరీతంగా మీరు చూస్తూ ఉంటే స్లాటర్ హౌసెస్కి పంపిస్తున్నారంటే చాలా చక్కగా చిన్న చిన్న పిల్లలు, చిన్న దూడల్ని కూడా, లేత దూడల్ని, మొన్న ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అక్కడ కోనసీమ జిల్లాలో కూడా వీ హ్యావ్ రేస్డ్ ఇట్. మేము రేస్ చేసిన వితిన్ 2 hours ఆ కబేలాలను ఎత్తడం జరిగింది. సో అంత స్పాంటేనియస్గా మేము పనిచేస్తున్నాము. సో అట్ ద సేమ్ టైం హిందువుల్ని జాగృతం చేయడం, మన సంస్కృతి, సాంప్రదాయం, మన విలువలు, మన కట్టుబాట్లు, మన ఆచారాలు ఎందుకు, అది అందరూ సుభిక్షంగా ఉండడానికి అని ఒక పక్కన వాళ్ళల్లో మళ్ళీ ఒక చైతన్యం నింపుతూ, వాళ్ళలో అవగాహన పెంచుతూ, మనం ఎందుకు ఇవి కాపాడుకోవాలి, గోవుల్ని మనం ఎందుకు సంరక్షించుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, అన్ని రకాలుగా అట్లా ఒక అవేర్నెస్ బిల్డ్ చేసుకుంటూ, అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ, సో ఇట్లా. అండ్ మరీ ముఖ్యంగా పురాతనమైన ఆలయాలు, అది చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మేము ఫీల్డ్లో ఉన్నాము, ఫీల్డ్లోనే మనం పనిచేస్తాం, అందులో పోస్టుతో సంబంధం లేకుండా ఎక్కడ ఉంటా కూడా మనం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రజెంట్ భాగ్యనగరంలో అనేక పురాతనమైన ఆలయాలు, మీరు కేవలం ఒక మన బహదూర్పుర తీసుకుంటేనే, యాకత్పుర, ఈ సమీపంలోనే దాదాపు 200కి పైన ఆలయాలు మరీ పురాతనమైనవి. సో దేర్ ఆల్ హిస్టారిక్ టెంపుల్స్. అంటే వాటికి ఏంటంటే ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. అది ఇప్పుడు స్ట్రక్చర్స్ కావు, అవి మోర్ దెన్ 200 years, అంటే 200 సంవత్సరాలు పైబడిన స్ట్రక్చర్స్ ఉంటేనే వాటికి మనము పురావస్తు శాఖకు వస్తుంది. అలాంటిది మన దగ్గర 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1700 సంవత్సరాలు, దానిపైన 3వ శతాబ్దం నాటివి కూడా శివలింగాలు, అంతటి అద్భుతమైన మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మేము ఒకటే మాట అంటున్నాం, ఎస్, చార్మినార్ ఉన్న పట్టణమే అది మనం ఒక హెరిటేజ్ సిటీగా మనం ఒకటి చూస్తుంటే, చారిత్రాత్మక పట్టణం ఇది. చార్మినార్ ఒక్కటే ఉండడం వల్ల మనకి ఈ పేరు వచ్చేలా. హైదరాబాదు చార్మినార్ కోరిలేట్ చేస్తాం, కానీ హైదరాబాద్ ఇస్ బియాండ్ దాట్. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలన్నీ కూడా తీసుకుంటే ఒక తరో రీసెర్చ్తో మనం వెళ్తున్నాం, ఫ్యాక్ట్స్తో వెళ్తున్నాం, శాసనాలు చదువుతున్నాం, శాసనాలు తెప్పించుకుంటున్నాం. సో హైదరాబాద్ భాగ్యనగరం వచ్చేసి చారిత్రాత్మక పట్టణం, ఒక హిస్టారిక్ సిటీ, సో హెరిటేజ్ సిటీ, ఇది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఆ పురాతన ఆలయాలు వెలికి తీస్తున్నాము, వాటికి మళ్ళీ పురవైభవం రావాలంటున్నాం. దానికి హిందూ భక్తులందరూ కూడా సంఘటితం కావాలి. చూస్తూనే ఉన్నాము, అంటే వివిధ ఛానల్స్ ద్వారా మీరు ఇదంతా వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నారు. మన గుడి మన బలం అనేది స్టార్ట్ చేశాము. హిందువులకి ఏ కష్టం వచ్చినా ఆలయ కేంద్రంగానే హిందువుల సమస్యలు తీరి పరిష్కార దిశగా పనిచేస్తామని, మన గుడి మన బలం అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ నేనే స్టార్ట్ చేశాను. ఆలయ కేంద్రంగానే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, ఆలయంలోనే అన్ని చేస్తాం. ఏ హిందూ బంధువుకి కష్టం వచ్చినా ఆలయ కేంద్రంగానే పరిష్కార దిశలో హిందువులందరూ సంఘటితమై మన మత కుటుంబం అన్నిటికీ అతీతంగా, కులాలకి అతీతంగా హిందువులు ఒకటే అని చాటి చెప్పి ఒక ఐక్యమత్య వేదికగా ఆలయాల్ని మారుస్తూ ప్రధానంగా ముందుకెళ్తున్నాం. సాహసి అనే కార్యక్రమం ద్వారా కూడా ఎంతోమంది బాలికలకు మనము ఆత్మరక్షణ, అలాగే వాళ్ళ మానసిక స్టేట్ని కూడా ఆ పవర్ స్టేట్గా వాళ్ళని మార్చి, ఆడపిల్లలు కాదు మీరు ఆది శక్తులు అని కూడా మన ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా మేము ముందుకెళ్తున్నాం. నేనేదో చిన్నగా ఇంట్రో ఇచ్చేద్దాము, అక్క సైకాలజిస్ట్ కదా, అక్క స్పిరిచువలిస్ట్ కదా, జస్ట్ ఈ 2 ముక్కలు చెప్పేసి ఇంట్రోకి వెళ్ళిపోదాం అనుకుంటే, నిజంగా మీరు బ్యాక్గ్రౌండ్లో ఇంత రీసెర్చ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో హిందుత్వం గురించి, హిందూ అమ్మాల గురించి ప్రతిదీ ఇంత హ్యాండిల్ చేస్తున్నారంటే నిజంగా మీలాంటి వాళ్ళందరికీ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇందులో విహెచ్ఆర్పిఎస్ నుంచి మీరు మీ ఆర్గనైజేషన్ నుంచి లవ్ జిహాద్కి సంబంధించిన అంశాన్ని మీరు తీసుకున్నారు. సో ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అనగానే దానికి సంబంధించిన చాలా క్వశ్చన్స్ లేవనెత్తుతారు. సో మనం ఏంటంటే
వాదులము. సో లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనేసి మనం చెప్తున్నాం. అండ్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, నేను హ్యాండిల్ చేస్తున్నాను, చాలా మంది కూడా దీని గురించి హ్యాండిల్ చేస్తున్నారు కేసెస్. అండ్ మిగిలిన వాళ్ళు కొంతమంది తీసుకుంటే సూపర్ సెక్యులర్స్ అనేసి మనం ఎవరినైతే అనుకుంటున్నాం, లెఫ్ట్ లిబరల్స్, వీళ్ళందరూ ఇదంతా ఈ థియరీ మొత్తం సృష్టించింది కేవలం హిందువులు. సో వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడుతుంటారు అనేసి చెప్పుకొస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా? అసలు లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్టే లేదు అనేసి అనే వాళ్ళకి లవ్ జిహాద్ పర్సెప్షన్లో మీరేం చెప్తారు? తప్పకుండా తమ్ముడు, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళకి ఎప్పుడు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కావాలి, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కావాలి. కానీ మీరు ఈరోజు సోషల్ మీడియా పక్కన పెడితే మీరు గూగుల్ కానీ మిగతా ప్లాట్ఫామ్స్ తీసుకున్నా కూడా మీకు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఎవ్వరూ కూడా అంగీకరించని పరిస్థితి. మీకు ఎక్కడ కూడా బికాస్ ఆఫ్ లవ్ జిహాద్ ఇది జరిగింది, లవ్ జిహాద్ వల్ల ఇక్కడ ప్రాణం నష్టపోయింది, లవ్ జిహాద్ వల్ల ఈ అమ్మాయికి ఇది జరిగింది అని ఎక్కడ ఏ వెస్టర్న్ వరల్డ్ తీసుకున్నా మీరు ఎక్కడ కూడా ఇది కేవలం కొంతమంది రైట్ వింగ్ యాక్టివిస్ట్, అంటే రైట్ వింగ్ యాక్టివిస్ట్ అంటే హిందూ భావాజాల ఉన్నవాళ్ళు, అదేదో ఇంకా జాతీయవాదం అది మన గొప్పదే, అవన్నీ గొప్ప శబ్దాలు. కానీ వీళ్ళు దీన్ని వక్రీకరించి కేవలం కూడా ఒక భూతద్దంలో ఇదేదో నేరంగా ఘోరంగా అది మనం చేసినట్టుగా, మనం ఏదో చెప్పరానిది చెప్పినట్టుగా కూడా వాళ్ళు ప్రస్తావించడం, అది వారి యొక్క విఘ్నతకే మనం వదిలేద్దాం. ఒకటి ఫ్యాక్ట్స్ చెప్పాల్సి వస్తే 2021లో రీసెంట్గా ఒక 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట మనం చెప్పుకుంటే ఒరిస్సా రాష్ట్రంలో ఒక తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి లవ్ జిహాద్కి బలైపోయింది, తమ కూతురి కష్టం మేము చూడలేకపోతున్నాము, ఆ అమ్మాయి బలైపోయింది అని సుప్రీం కోర్టు మెట్లు తట్టారండి. సో దిస్ ఈజ్ అగైన్ పబ్లిష్డ్. మనకిది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయింది. సో 2021లో. సో వీళ్ళు అప్పుడు కోర్టు గుమ్మం ఎక్కినప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎంత హృదయ విదారకంగా వాళ్ళ కూతురు ఎలా బాధపడుతోంది, లవ్ జిహాద్కి బలైపోయింది, ఒక అన్యమతస్తుడిని పెళ్లి చేసుకుంది, చెప్పారు, చాలా చక్కగా చెప్పారు అన్నీ. అండ్ కోర్టు కూడా ఏంటంటే తగిన విచారణ చేసి అవన్నీ కూడా ఆధారాలు తీసుకొని వాళ్ళకి తగిన సమన్స్ పంపించడం కూడా జరిగింది. సో ఇటువంటివన్నీ కూడా కోర్టు వరకు వెళ్ళేవి ఎన్ని ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయ్యే ఎన్ని ఉన్నాయి. అసలు ఆ అవకాశం లేకుండా చనిపోతున్న ఆడపిల్లలు ఎంతమంది? తప్పెక్కడిది అంటే నేను ఒకటే అంటాను, ఈరోజు కుటుంబాలలో తల్లి తండ్రి ప్రథమ బాధ్యతగా తమ కూతుర్లను ఎలా పెంచుకోవాలని నేనైతే చెప్తాను నేను. ఎందుకంటే ఈ గడ్డ మీద, ఈ భారతావని మీద ఎంతోమంది వీర వనితల గాథలు ఉన్నాయి. వీళ్ళు చెప్పరు పిల్లలకి, మన ఆడపిల్లలకి చెప్పరు, వాళ్ళ మైండ్ని కండిషన్ చేయరు స్ట్రాంగ్గా. ఒకప్పుడు ఎంత వీరోచితంగా చంటి బిడ్డలు వేసుకొని పోరాటం చేసిన ఎంతోమంది నారీ శక్తులను మనం చూడలేదా? చంటి బిడ్డలను వేసుకొని వీరోచితంగా ఫైట్ చేసిన సంఘటనలు మన తెలుగు రాష్ట్రమే తీసుకుందాం. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ఒక్కరేంటి ఎంతో మంది, శివాజీని ఎంత అంటే వీరోచితంగా తన కొడుకుని పెంచింది కూడా ఆ మాతృశక్తి. నిజంగా నారీ శక్తికి అక్కడ మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిజంగా తల్లులు అంతగా అంటే మన దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఇలాంటి వీరులు తయారవుతారు, చెప్పాలి కదా. నేను అదే అంటున్నాను, ఒకప్పుడు ఈ భారతావనిలో అంతెందుకండి, స్వాతంత్ర ఉద్యమంలో సహా, తెలంగాణ ఉద్యమంలో సహా మన మాతృశక్తులు పాటుపడిన పాత్ర మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఉద్యమ స్ఫూర్తితో జరిగిన ప్రతిదీ కూడా అది దేశానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి అక్కడ మహిళ ప్రథమ పాత్ర పోషిస్తూ వచ్చింది. మరి ఈ రోజు ఎందుకు జరగటం లేదు? ఎందుకు మళ్ళీ కూడా ఈ వీర వనిత గాథలు ఎందుకు మన ఆడపిల్లలకి మనం నూరిపోయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఎంతసేపు జరిగిపోయింది ఏం జరిగింది అనే దానికంటే కూడా అసలు మన ఆడపిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి, మైండ్ కండిషన్ ఎలా చేయాలి, ఆ వీరోచితమైన గాథలు ఎలా చెప్పాలి, వాళ్ళని ఎంత దృఢంగా మార్చాలి. ఒక రేపు జరిగితే నాకు తెలిసి నా కళ్ళ ముందు ఎంతో మంది తల్లిదండ్రులు, ఒక అమ్మాయి, నేను ఇక్కడే చెప్తున్నాను, మన హైదరాబాద్లోనే భాగ్యనగరంలోనే లా కాలేజీలో అమ్మాయి చదువుతుంది. ఆ కోల్కతా కేసు తర్వాత మా ఆడపిల్లని ఇంకా మేము పంపించాం అంటే కాలేజీకి కూడా, మళ్ళీ అమ్మాయి న్యాయశాస్త్రం చదువుతుంది, పంపించాం అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? లేదా మనము పిరికితనం నూరిపోస్తున్నామా మన ఆడపిల్లలకి? ధైర్యం నూరిపోయాలా? అది మనం ఆలోచించుకోవాలి. సో ఎప్పుడైతే కూడా మనము, నేను అదే అంటాను, మీరు ఆడపిల్లలు కాదు ఆది శక్తులు, మీరే ఒక ఆయుధంగా తయారవ్వాలి, మీ మానసిక దృఢత్వాన్ని మీరు పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ప్రేమించడం తప్పంటారా, అది కరెక్ట్ అంటారా, అలా చెయ్యొచ్చునా అని అడుగుతారు, ఆ క్వశ్చన్ అడుగుతారు.
కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వ్యక్తో మనం తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఏ మైండ్ సెట్ తో వస్తున్నారో వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. లేదు, వాళ్ళ గుణగణాలు ఏమిటి? ఒకప్పుడు మన పెళ్లిళ్ళు చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనేవారు. అంటే 7 తరాలంటే ఎన్ని? ఒక్క తరమే 80 years to 100 సంవత్సరాలు అప్పట్లో బాగానే బతికేవాళ్ళు కాబట్టి అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చూసారంటే మన తల్లిదండ్రులు పెళ్లి చేయాలంటే అన్ని తరాల హిస్టరీ చూసేవారు. మనం అన్ని తరాలు చూడక్కర్లా, అసలు మనిషి బేసిక్ క్వాలిటీస్ ఏంటి, నేచర్ ఏంటి, వాళ్ళు ఎవరు. సో కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ మనం ఫెయిల్ అవుతున్నాం. సో నిజంగా కూడా ప్రేమ అనేది ప్రేమ ఎక్కడ బలి కోరుకోదు, కానీ ఇక్కడ వీళ్ళ విషయంలో వీరు బలి పశువులు అవుతున్నారు. బలి నిర్దాక్షిణ్యంగా. వాటికైనా చాయిస్ ఉంటుందేమో, వీళ్ళకి చాయిస్ లేదు. అంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళకి నరకం చూపించి అణువణువు అనుక్షణము వీళ్ళకి నరకం చూపించి వీళ్ళని బలి చేస్తున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఏపీలో జరిగిన సంఘటన. మనం పేర్లు ఎక్కడ ప్రస్తావించలేము ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే ఆ హ్యూమిలేషన్ మనం ఎక్కడ మనం ఏది ప్రస్తావించలేము. కానీ మన దగ్గరికి ఎన్నో ఇలాంటివి మనం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక సంఘటన చెప్తాను మీకు. ఏపీలోనే ఆ అమ్మాయి ప్రేమించింది, ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఎంత దురదృష్టం అంటే వాడు ఆ అమ్మాయిని దాన్ని పెళ్లి చేసుకొని 2 పిల్లల తర్వాత తన కుటుంబ సభ్యుల్లో ఎంతమంది అయితే మగవాళ్ళు ఉన్నారో ఆ అందరి మగవాళ్ళ దగ్గర తన భార్యను పంపించినాడు. ఇది నిజంగా జరిగిందా? ఇది నిజంగా. ఎందుకంటే మీరు నమ్మరేమో, నిన్ననే మహారాష్ట్రలో ఒక కేసు ఫైల్ అయింది. సో బాస్ దగ్గర అమ్మాయి, ముస్లిం అమ్మాయి పడుకోలేదు అనేసి ట్రిపుల్ తలాక్ ఇచ్చిండు. అది మీకు చూపెడదాం అనుకున్నాను నేను. సో అలాంటి న్యూస్ జరిగింది. మీరు చెప్పేటప్పుడు మీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇది ఎప్పటిది? ఇది కోపం కూడా వస్తుంది. ఎందుకంటే అండ్ ఎంత దౌర్భాగ్యం అంటే తర్వాత అతని తండ్రి స్థానంలో ఉన్న అతని బాబాయ్తో కూడా ఒక బిడ్డని ఈ అమ్మాయి కనింది. ఇది ఎంత వినడానికి కూడా ఎంతటి మనం అసలు కనీసం మాట్లాడుకోలేని పరిస్థితి. కానీ ఇది వాస్తవాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత చాలా వరకు ఇవి జరుగుతున్న పరిస్థితుల్లో, ఎందుకంటే తల్లి తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళలేని దుస్థితులు ఈ ఆడపిల్లలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వద్దు అంటే వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. నానా కష్టాలు పడుతూ, పడరాని ఇబ్బందులు పడుతూ, అంటే నేను ఇది చాలా మామూలుగా మాట్లాడుతున్నా, కానీ వాళ్ళు పడే ఇబ్బందులకి ఎటువంటి మీరు నమ్మరండి. అనానిమస్గా పెట్టండి, ఎన్నొస్తాయో చూడండి. వాళ్ళ ఒక ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకుండా బాధితులకి మీరు ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి, మీకు ఎన్నొస్తాయో చూడండి. నేనైతే రిజల్ట్ సజెస్ట్ చేస్తున్నాను, హ్యావ్ ఎ టోల్ ఫ్రీ నంబర్. ఈ లవ్ జిహాద్కి బలైపోతున్న ఆడపిల్లల విషయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి. వాళ్ళ ఒక ఐడెంటిటీ డిస్క్లోజ్ కాకుండా వాళ్ళకి భరోసా ఇవ్వండి. మీరు చూడండి ఎంతమంది ఆడపిల్లల ఆర్తనాదాలు మీకు ఆ టోల్ ఫ్రీ నంబర్లో వాళ్ళ ఒక ఆర్తనాదాలు వినపడతాయో. ఇది నేను నిజంగా సజెస్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ అని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. మహారాష్ట్ర మ్యాన్ గివ్స్ ట్రిపుల్ తలాక్ టు వైఫ్ ఫర్ రిఫ్యూజింగ్ టు స్లీప్ విత్ హిస్ బాస్. ఇది మొన్నటి కేసు. ఇది ట్రిపుల్ తలాక్ ఇచ్చేసిండు, బాస్తో పడుకోలేదు అనేసి. ఇది ఇంతకంటే దౌర్భాగ్యం అండి. ఎందుకంటే నేను చెప్తాను, మహిళ అంటే, ఎందుకంటే మనం పేర్లు ప్రస్తావించొద్దు అది ఇది అనేసి అనుకునే తరుణంలోనే నేను నిన్న ఏదైతే దీని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను, ఇండియా టుడేలో వచ్చింది. అదేదో చిన్న వెబ్సైట్ కాదు కదా, వెరీ బిగ్ న్యూస్ పేపర్. ఆథెంటిఫికేషన్ కదా అది. అంటే దిస్ షోస్ దేర్ మైండ్ సెట్. అంటే ఒకటి ఏంటంటానంటే, ఇదే కాదండి, నేను ఇంతకుముందు ఓల్డ్ సిటీలో ఇంతకుముందు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న తరుణంలో కూడా అప్పట్లో చిన్న చిన్న పిల్లలకు నికా చేసేసి బయటకు పంపించేసేవాళ్ళు షేకులకి. దీని మీద కూడా ఇప్పుడు అట్లీస్ట్ సోషల్ మీడియా, ఇప్పుడు మీలాంటి ఎన్నో అద్భుతమైన అట్లీస్ట్ అవేర్నెస్ కోసం అని సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, మన చక్కటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, తర్వాత మీడియా కూడా యాక్టివ్గా ఇప్పుడు ఉంది. బట్ అప్పట్లో ఇంకా నేను టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ ఇవి కూడా లేవు, అసలు ఇవేం లేవు. ఆ టైంలో అక్కడ ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు వాయిస్ రేస్ చేయాలంటే ఒక్కటే వాయిస్, రాయడానికి కూడా ఎవరు ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. అయినా కూడా ఒక్క చిన్న దాంట్లో పడినా కూడా మనం ఫైట్ చేయాలి అని అప్పుడు మనము ఇనిషియేట్ చేయడము, గవర్నమెంట్స్తో మాట్లాడడము, ఎస్పెషలీ గల్ఫ్లో కూడా నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఆ ఇష్యూస్ రేస్ చేసి, అరే అంత చిన్న చిన్న పిల్లలకి నువ్వు నికా ఎట్లా చేస్తావు, ఎట్లా పంపించేస్తావు. పాపం బీదరికంలో ఉండే కుటుంబాలు కొన్ని తప్పనిసరిగా వాళ్ళు పెళ్లి చేసేసి ఆ పిల్లల్ని పంపించేయడము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ కాదని చెప్పమనండి, ఎన్ని కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ముస్లిం ఫ్యామిలీస్లోనే ఆడవాళ్ళు ఒక వర్గం నిజంగా కూడా ఎంత అల్లాడిపోతున్నాయి. వాళ్ళకి అక్కడ మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్,
చాలామంది ముస్లిం ఉమెన్ కూడా సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది మహనీయులు ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళ గురించి మాట్లాడడం. అప్పుడు మనం దీని మీద రేస్ చేస్తే కూడా దేవర్ ఇష్యూస్, పట్టుకున్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు హైదరాబాద్లోనే. సో ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ రైట్స్ అన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, ఉమెన్ రైట్స్ అంటే ఎస్, మనం ఉమెన్ రైట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఆడవాళ్ళ హక్కులు ఏ మతం వారైనా, ఏ కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు. ఆడవాళ్ళని ఎట్లా వీళ్ళు ఎంత, ఇప్పుడు మీరు అన్నారు ట్రిపుల్ తలాక్తోని అలాంటి పని చేయకపోతే వాడు ఎంతటి యూజ్లెస్ ఫెయిల్ అయి ఉంటాడు చెప్పండి. రాక్షసుడు కూడా కొన్ని ఏవో ఉంటాయండి. వీళ్ళు బియాండ్ దాట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ అదర్ నేమ్. వీళ్ళకి ఏదో ఇంకోటి ఏదో ఇవ్వాలి. సో వీళ్ళందరికీ కూడా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వాలంటాను నేను. ఆడవారు అంటే ఒక వస్తువు కాదు, ఒక కమోడిటీ కాదు. వీళ్ళకి ఏంటంటే ఆలోచన, ఆడవాళ్ళు మహిళ అంటే వాళ్ళకి ఒక కమోడిటీ, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించవచ్చు. అండ్ ఇంకొకటి, ఫ్రీడమ్ వీళ్ళకే కానీ ఆడవాళ్ళకి లేదు. మాట్లాడే హక్కు లేదు, డెసిషన్స్ తీసుకునే హక్కు లేదు. అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ వి టాక్ అబౌట్ ఈక్వాలిటీ, సమానత్వం అని మనం మాట్లాడుతున్నప్పుడు, చాటి చెప్తున్నప్పుడు, మరి మహిళకి కూడా ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు తన డెసిషన్ మేకింగ్లో? సో ఇంత చెప్తున్న వాళ్ళు ఇలా చాలా ఉన్నాయండి మనం చెప్పుకుంటూ పోతే. అందుకని ఈరోజు ఒక పెద్ద రెవల్యూషన్, రివాల్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని మతాల్లోనూ జరుగుతుంది. అక్కడ బయట ఎస్పెషలీ అన్య మతాలలో పెద్ద రివాల్ట్ జరుగుతుంది. మీరు దెర్ ఇస్ అ సేయింగ్ కదా, ఒక 4 గోడల మధ్యన ఈవెన్ మీరు పిల్లినైనా బంధించి పెట్టండి, అది పులైపోతుంది. సో ఆ రివాల్ట్ ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడైతే మీరు ఒక మనిషికి ఇవ్వాల్సిన ఆ హక్కులను కాలరాస్తారు, మరీ ముఖ్యంగా మహిళా హక్కులను. మహిళా హక్కులు అంటే కనీసం డీసెంట్ లైవ్లీహుడ్, డెసిషన్ మేకింగ్, నాకు ఏది నచ్చుతుందో, నా జీవితానికి ఏం నచ్చుతుందో చేసే ఒక హక్కు కూడా మీరు ఒక మహిళకి ఇవ్వకపోతే ఆ రివాల్ట్ ఎక్కడో అక్కడ స్టార్ట్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు హిందూ ఆడపిల్లల మీద జరుగుతున్న, కొంతమంది చేస్తున్న కొంతమంది అన్యమతస్తులు మన హిందూ ఆడపిల్లల మీద చేస్తున్న ఈ దుర్మార్గానికి తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ పెద్ద ఎత్తునే ఉంటుంది. ఖచ్చితంగా. ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేసి ఉంటారు మీరు? అంటే నాకు తెలిసే 10 years నుంచి. తమ్ముడు, ఇక్కడ ఎలాగంటే మనకి చాలా వరకు కూడా కౌన్సిలింగ్ సపోర్ట్ అడుగుతూ ఉంటారు, సజెషన్స్ అడుగుతూ ఉంటారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, బయట కూడా. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది, ఎక్కడో మారుమూల, మొన్న రీసెంట్గా ఉత్తరాఖండ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక మారుమూల గ్రామంలో 2 కేసెస్ జరిగాయి ఇట్లాంటివి. వాళ్ళు ఎంత అంటే మాట వినరు. వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ వీళ్ళు అంటారు, వీళ్ళకి ఏమైనా కనికట్టు చేస్తారా అక్కయ్య అని అడుగుతారు నన్ను. అంటే వాళ్ళు అంటే హిప్నోటైజ్ అంతలాగా చేస్తారా, మైండ్ కండిషనింగ్ చేస్తారా, ఇట్లాంటివి అడుగుతారు. ఎందుకంటే ఊర్లలో కదా వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో నేనేమంటానంటే ఒక డీప్ హిప్నాసిస్ లోకి వీళ్ళు వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. భాషలో కూడా మన తెలంగాణలో కూడా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమైనా మందు పెట్టిండా అబ్బాయి అని అంటారు. ఇది మన సహజంగా వాడుక భాషలో మాట్లాడే మాట. ఇవన్నీ అక్కడ కూడా జరుగుతున్నాయి అనేసి ఖచ్చితంగా. ఎందుకంటే జస్ట్ రీసెంట్ గా కూడా అక్కడ మనకి ఒక గ్రామంలో కూడా 2 ఆడపిల్లలు వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక ఆడపిల్ల వాళ్ళే వెళ్ళిపోయి హస్బెండ్ 1 month పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వదిలేశాడు. ఇక్కడ ఏంటంటేనండి, ఫస్ట్ మనం చూడాల్సింది, యూజువల్గా మనకి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఎవరైతే మేజర్స్ ఉంటారో వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది, వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. సో కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఎప్పుడైతే, ఇప్పుడు కోర్టులు కూడా, ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం తీసుకుంటే అక్కడ ఒక చట్టం చేయబడింది. ఇప్పుడు మనకి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఒక చట్టం చేశారు. ఏంటది? మనకి యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్ ఆఫ్ 2021 ఒక యాక్ట్ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో బలవంతంగా మత మార్పిడి చేసి, పెళ్లి కోసం మత మార్పిడి చేస్తే జైలు శిక్ష స్ట్రైట్ అవే. సో అంటే అన్నీ కూడా తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని అవి నిజం అని తేలితే మాత్రం జైలు శిక్ష అనేది తప్పదనేది. కేవలం మీరు ఉత్తరప్రదేశ్ తీసుకుంటేనే రీసెంట్ పాస్ట్లో 51 కేసెస్ నమోదయ్యాయి లవ్ జిహాద్. మరి మిగతా స్టేట్స్ ఏంటి అంటే ఇది ప్రత్యేకంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వాల ఎజెండాలో ఉండాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిబర్టీ టు టేక్ ఎ డెసిషన్. ఒక లోకల్గా కొన్ని చట్టాలు తీసుకురావాలంటే కూడా స్టేట్లు కూడా ఆమోదించి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మనకి భారతదేశం అంతా తీసుకుంటే ఒక 8 రాష్ట్రాలలో మొట్టమొదట 5 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, అలాగే మీకు హిమాచల్ ప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, సో గుజరాత్, ఉత్తరాఖండ్, ఈ 5 రాష్ట్రాలు కూడా ఈ చట్టాలు తీసుకొచ్చాయి. లవ్ జిహాద్కి సంబంధించి
అవి ఫోర్సిబుల్ కన్వర్షన్ టువర్డ్స్ మ్యారేజ్ అంటే మాత్రం వాళ్ళు శిక్షార్హులు. విచారణలో తేలితే మాత్రం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఒకానొక డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చింది. ఆ కేసు తీవ్రతను బట్టి లైఫ్ కూడా ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక జిల్లా కోర్టు ఉత్తరప్రదేశ్లో. సో ఇవేంటి ఏంటంటే చట్టాలు ఉన్నాయి. ఎంత పటిష్టంగా ఉన్నాయంటే స్థానిక ప్రభుత్వాలు కూడా వాటిల్లో ఎంతవరకు ఇది ఎజెండాలో తీసుకుంటాయి అనేది ఒకటి. మిగతా ఇప్పుడు మీరు తీసుకుంటే స్టేట్స్ లైక్ కర్ణాటక లాంటి స్టేట్స్, హర్యానా, ఈ స్టేట్స్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రతిపాదిక తీసుకొచ్చారు. ఒరిస్సా ఇవన్నీ ప్రతిపాదిక తీసుకొచ్చారు మేము చేస్తాము అని. బట్ అవి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్గా అయితే ఇప్పటివరకు 8 రాష్ట్రాలే వీటి మీద ముందుకు తీసుకొచ్చింది. కానీ అన్నిటికంటే ముందు అవగాహన ఉండాల్సింది ఎవరికి? మేము వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ప్రెసెంట్ మా పాప పట్ల ఈ లవ్ జిహాద్ జరిగింది, వీళ్ళ మీద అబ్యూస్ జరిగింది, వీళ్ళు మాట్లాడరు. అండ్ కంప్లైంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఆడపిల్లలు. మరి వీళ్ళు ఆ కంప్లైంట్ చేసే వరకు వచ్చే అవకాశం ఉందా? ఒకసారి వాడు ఉచ్చిలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బతికారా చచ్చిపోయారా కూడా తెలియని పరిస్థితి తమ్ముడు. అంటే మిస్సింగ్ కేసెస్ ఇప్పుడు చాలా వరకు మిస్సింగ్ కేసెస్ నమోదైతే చూసారా? అసలు ముందు రాష్ట్రంలో ఉన్న మిస్సింగ్ కేసెస్ తీయండి బయటికి. ప్రతి పట్టణంలో ఉన్న మిస్సింగ్ కేసెస్ తీయండి మీరు. ఆ మిస్సింగ్ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళారో మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఎవరమైనా దాని మీద ఒక పరిశోధన చేశామా? ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? నిజంగా కూడా వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ సిస్టమ్ వ్యవస్థ మన డిపార్ట్మెంట్కి ప్రపంచంలో అంత స్థాయి ఉంది. వీఆర్ దాట్ పవర్ఫుల్. మరి అలాంటప్పుడు ఏటా ఎన్ని వేల మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు? ఇది ఎందుకు డేటా తీసుకోలేకపోతున్నాం? అప్పట్లో ఒక సంచలనం రీసెంట్ పాస్ట్లోనే మనకి హైదరాబాద్ మీడియాలో పబ్లిష్ అయిన సంఘటనలు, ఇన్ని కేసెస్ మిస్ అవుతున్నాయి హైదరాబాద్లో వచ్చింది. దాని తర్వాత ఒక డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేశాం. దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఈ మిస్సింగ్ కేసెస్ అంటే ఏంటి? చిన్న పిల్లలు ఆల్మోస్ట్ మీకు 18 years నుంచి 50 సంవత్సరాలు ఆ వయసులో ఉన్న వాళ్ళు మిస్ అవుతున్నారు. అంటే ఆ ప్రైమ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మిస్ అవుతూ ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు మాయమైపోతున్నారు? ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు? వీళ్ళకి ఏమైనా శక్తులు వచ్చి మాయమైపోతున్నారా? వాట్ ఈస్ ద కాజ్? ఎవరు ఎందుకు దాని మీద ఒక ఇన్డెప్త్ ఇది చేయటం లేదు. కాబట్టి ఈ మిస్సింగ్ కేసెస్ అనేది కనుక ఒక్కసారి మనం తవ్వి కనుక ఒక ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతమంది ఆడపిల్లలు ఎలా బలైపోతున్నారు. అండ్ ఇంకొకటండి, ఇవన్నీ హైడ్ చేయడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈరోజు మనం హైడ్ చేస్తే విక్టిమ్ ఎవరై ఉండొచ్చు. మీ ఇంట్లో ఒక విక్టిమ్ తయారు కాకూడదు. విక్టిమ్స్ అంటే వాళ్ళకి చాయిస్ ఉండదండి. పేదనా, ధనికనా, గొప్పనా, పవర్ ఉన్నవాళ్ళ, పవర్ లేని వాళ్ళ. ఒకసారి విక్టిమైజేషన్కి వాళ్ళు గురవ్వాలి అనుకుంటే అది ఎవరినైనా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. మీరు మిస్సింగ్ కేసు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ నేను వేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అంటే మీడియాలో ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక తల్లిదండ్రులు వాళ్ళు కూలీ నాలి పని చేసుకుని, అంటే పాపం చాలా చిన్నవాళ్ళు, మధ్యతరగతి కన్నా ఇంకా చిన్న, సో వాళ్ళకు డైలీ వేజెస్ దాని ప్రకారం మాత్రం డబ్బులు వచ్చేవి. అలాంటి ఫ్యామిలీని టార్గెట్ చేసి, అంటే హిందూ ఫ్యామిలీ, ఆ హిందూ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆ అమ్మాయితో పాటు ఎవరైతే పెరిగిందో పెద్దయిందో, ఎవరైతే ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయి మతం మార్పిచ్చేసింది ఈ హిందూ అమ్మాయిని. సో మతం మార్పిచ్చేసి వెంటనే వీసా, పాస్పోర్ట్ మేజర్ అయిపోయిన వెంటనే వీసా, పాస్పోర్ట్ రావడము, ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము, ఇదంతా జరిగిందనమాట. సో ఇవన్నీ మిస్సింగ్ కేసెస్ అనేసి పోలీసులు ఆరా తీస్తే ఆ అమ్మాయి నేను మతం మార్చేసుకున్నాను, ఇంకా నా గురించి వెతకండి, నేను ఇస్లాం తీసుకున్నాను అండ్ నేను ఇక్కడ ఉండదలుచుకోలేను, నేను వేరే దేశానికి వెళ్ళిపోతున్నాను అనేసి చెప్పుకొచ్చేసింది. అంటే ఆమెతో పాటు కొంతమంది అడ్వకేట్స్ ఎవరైతే వచ్చారో, సో మైనార్టీకి సంబంధించిన అడ్వకేట్స్, వాళ్ళు ఇదంతా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు మిస్సింగ్ కేసెస్. ఏదైతే ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది కేరళ స్టోరీ అని, సో అందులో ఎలా అయితే అమ్మాయిని తీసుకెళ్తున్నారో, ట్రాఫికింగ్ ఎలా అయితే జరుగుతుందో, ఇవన్నీ అదే ఒక్కోవలకు వస్తాయా? బేసిక్గా మోస్ట్లీ మిస్సింగ్ కేసెస్ ట్రాఫికింగ్లో ఎండ్ అయ్యే అవకాశం చాలా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మాక్సిమం కేసెస్ ఎందుకంటే వాళ్ళు అప్పుడు మిస్సింగ్లు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఏదో కొంతమంది మేము డిక్లేర్ చేసి మేము వెళ్తున్నాము అంటే ఫైన్, ఆ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఒక యోగక్షేమాలు సమాచారం ఇస్తున్నారా తల్లిదండ్రులకు? లేదు. సో ఎందుకు అంటే అంతలాగా కన్న తల్లిదండ్రులకు కూడా యోగక్షేమాలు ఇవ్వలేనంతటి దుస్థితిలో వాళ్ళు ఎందుకున్నారు అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. వాళ్ళ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉన్నాయని కూడా మనకి ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ నుంచి లేకపోతే సెల్స్ ఉంటాయి. నాకు తెలిసి లైక్ దేర్ ఇస్ అ కోఆర్డినేషన్. ఇక్కడ నుంచి వెళ్తున్న ప్రవాస భారతీయులు ఎవరైతే అక్కడ ఉన్నారో, ఎక్స్పాట్స్ అంటాం అక్కడ మనం,
వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకునే పరిస్థితి కూడా ఉంది. మనం చెయ్యొచ్చు నిజంగా, ఇఫ్ వీ వాంట్. నిజంగా కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఆ అమ్మాయి అక్కడ ఎలా ఉంది, ఆ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఏంటి ఆ అమ్మాయి అని కూడా తెలుసుకునే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉంది. అలా తెలియడం వల్ల ఏమవుతుందంటే మనకి అసలు రియల్ రీజన్ తెలుస్తుంది. ఆ అమ్మాయి నిజంగా సేఫ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ మోస్ట్లీ మిస్సింగ్ కేసెస్ అని తర్వాత ఎవరు రిపోర్ట్ కాకపోతే, అంటే అవి మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోతే ఖచ్చితంగా కూడా ఆడపిల్లలైతే ఎక్కువ శాతము వాళ్ళు ట్రాఫికింగ్కి గురయ్యే పరిస్థితి చాలా ఉంటుందండి. ఎందుకంటే బయటికి వెళ్ళాక చాలా వరకు నేను చెప్పేది వాస్తవాలు, ఈ ఎవరైతే పాపం లోవర్ ఇన్కమ్ గ్రూప్ నుంచి బయటికి వెళ్తారో వాళ్ళకి బయట ఆసరా ఉండదు, వీళ్ళకి లీగల్ సపోర్ట్ ఉండదు, అండ్ చదువు నిరక్షరాస్యత, ఇల్లిటరేట్స్ కాబట్టి వాళ్ళకి చదవడం తెలియదు. సో వెళ్ళగానే బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే వనరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక ప్రే అవ్వడానికి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎవరినో నమ్మెళ్తున్నారు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ తెలియదు, ప్రాసెస్ తెలియదు. సో దానివల్ల ఈ వనరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా వెళ్ళగానే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎన్నో చూసామండి అలాంటివి కూడా, అక్కడ వాళ్ళ పాస్పోర్ట్ కాన్ఫిస్కేట్ చేసేసుకుంటారు. ఎంత అబ్యూజ్ అంటే చెప్పమంటారా? అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు తెలిసినవి వాటిల్లో అయితే ఫిజికల్ అబ్యూస్, ఖచ్చితంగా ఫిజికల్ అబ్యూస్ ఉంటుంది, కొడతారు, ఇంకా సెక్షువల్ అబ్యూస్ ఉంటుంది. సో ఇట్లా చాలా ఉంటాయి. అండ్ అన్రిపోర్టెడ్ కేసెస్ కోకొల్లలు. అండ్ మన దగ్గర ఏంటంటే ఏదైనా మిస్సింగ్ కేసు ఉంటే మనం వదిలేస్తాం, బయట అలా కాదు. మిస్సింగ్ కేసు అంటే ఎందుకు అని ఆరా తీయాలంటాను నేను. ఎప్పుడైతే మీరు ఆరా తీస్తారో మీకు అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లా. ఎలా ఎండప్ అవుతాయి మీకు తెలుస్తుంది. ఎక్కడో ఒకటి దొరకాలి కదా. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో తెలియాలి కదా. మరి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఏమైపోయారు అని ఎందుకు ఆరా తీయటం లేదు? వాళ్ళు ఏమైపోయారు? అండ్ దర్ ఇస్ అ బిగ్ ట్రాఫికింగ్, ఒక పెద్ద మాఫియా. ఇది ఒక పెద్ద మాఫియా. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటానంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలే చట్టాలు తీసుకొస్తున్నాయి. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే కాదు, తల్లి తండ్రి బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని అనర్థాలు అయిపోయిన తర్వాత తలబెట్టుకొని ఏడుస్తామా, లేదా మన ఆడపిల్లల్ని ఆదిశక్తిగా తయారు చేసుకుంటామా, వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తామా? వశీకరణ లేదు, పాడు లేదు. వాళ్ళని మనం స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. ఎడ్యుకేట్ దెమ్ అండి. ఆ అబ్యూస్కి ఇప్పుడు అంత అబ్యూస్ని వాళ్ళు భరిస్తూ అదేం ప్రేమ అండి? అదేంటని ప్రేమ అంటారా? ఫస్ట్ చెప్పండి. ఎక్స్ప్లాయిటేషన్. అది ప్రేమ ఎలా అనిపిస్తుంది మీకు? ప్రేమ అంటే మతం కూడా వచ్చేసింది కదా ఇప్పుడు, ప్రేమ కాదు అనేసి అంటున్నారు. ఖచ్చితంగా. సో అందులో మతం అన్నది కూడా అంటే కన్వర్ట్ అయిపోవాలి, కన్వర్ట్ అయిపోయిన తర్వాత. నా సూటి ప్రశ్న, ఎందుకు కన్వర్ట్ అవ్వాలి? నువ్వు నిజంగా ప్రేమిస్తే కన్వర్ట్ ఎందుకు అవ్వాలి? నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? నీకు రిలీజన్ ఎందుకు వచ్చింది అక్కడ? ఏ హిందువైనా నేను అడుగుతున్నాడా కన్వర్ట్ అవ్వమని అంటున్నాడా? ఈరోజు నిజంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అతి పురాతనమైన ధర్మం అనేది. మనం ఎప్పుడైనా కన్వర్షన్ కోసం వెళ్ళామా? యుద్ధాలు చేసామా? ఏ దేశానికైనా వెళ్ళామా? ఎవ్వరు ఈ దేశానికి వచ్చిన హక్కున చేర్చుకున్నాం కానీ నువ్వు మతం మారు అని అన్నామా? మరి అంటే ఈరోజు ఎక్కడ ఏంటంటే శాంతి, సద్భావన, మానవత్వం అన్ని మనకే ఉన్నాయి. పక్కనోడికి కూడా ఉండాలంటున్నాను. పక్కనోడికి లేనిది మనం ఒక్కడమే ఆచరిస్తే ఎలాగా? ఈరోజు సెక్యులర్ స్పిరిట్ అంటున్నాం కదా, సెక్యులరిజం మన ఒక్కడికేనా? ఏం పక్కన వాళ్ళకి అక్కర్లేదా? ఇంకెక్కడ సమానత్వం, ఇంకెక్కడ సెక్యులరిజం? మీకు లేని సెక్యులరిజం నా ఒక్కళ్ళకే ఎందుకు ఉండాలి? అప్పుడు నేను హిందుత్వం గురించి ఎందుకు మాట్లాడకూడదు? నా ధర్మం గురించి, నా ధర్మం గొప్పది అని ఎందుకు చెప్పకూడదు? నా ధర్మం నిజంగానే గొప్పది. ఇన్ని నేరాలు, ఘోరాలు, ఇన్ని అవమానాలు, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా నా ధర్మము అన్నీ చూస్తూనే ఉంది, ఇంకా సహనంతో ఉంది. కానీ ఈ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ సహనానికి కూడా హద్దు ఉంటుంది. మన ఆడపిల్లలు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఆడపిల్లల్ని వేధిస్తే ఊరుకునేది లేదు. ఆడపిల్లల మీద మీ యొక్క ఏమంటారు, ఒక పైశాచిక తత్వాన్ని చూపిస్తే ఊరుకునేది లేదు. మీరు వాళ్ళని అబ్యూస్కి గురి చేస్తే ఊరుకునేది లేదు. ఇది ఎప్పుడైతే మనం అనుకుంటామో, నేను అంటాను తల్లిదండ్రుల్ని బయటికి రమ్మంటున్నాను. ఇట్లా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, విక్టిమ్స్ ఉన్నారో బయటికి రండి, మీరు మాట్లాడాలి. ఈరోజు పరువు కోసమని చాలా వరకు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అయ్యో ఇప్పటి వరకు ఎలా గుట్టు చప్పుడు లేకుండా బతికాం, మన ఇంత మన కుటుంబానికి ఇంత పేరు ఉంది. ఈరోజు మా అమ్మాయి ఇలాంటి పని చేస్తే మా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తే అందరూ మా గురించి మాట్లాడుకుంటారంటే నేను అదే అడుగుతున్నాను. పబ్లిక్ కూడా సపోర్ట్ చేయండి, దయచేసి విమర్శించకండి, వాళ్ళని సూటిపోటి మాటలతో పొడవకండి. మనం ఈరోజు ఈ వ్యవస్థ నిజంగా కూడా హిందూ వ్యవస్థ బాగుపడాలంటే ఒక హిందువు ఇంకొక హిందువుకి భరోసాగా నించోవాలి. అంతేగాని సూటిపోటి మాటలతో మాత్రం వాళ్ళని నిజంగా కూడా పొడవద్దు. అలా చేసినాడు, ఆ భరోసా మనం ఇచ్చిన్నాడు,
తప్పకుండా ఇలాంటి సఫరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం అందరూ ఏకతాటి మీదకి వస్తారు. అప్పుడు తెలుస్తుంది ఇది నిజంగా. అప్పుడు ఇంక ఇవి ఉంటాయి చూసారా పిచ్చి రాతలు, ఇదంతా కూడా రైట్ వింగ్ ఫిలాసఫీ అని కాదు. ప్రజలు ఇక్కడ ప్రజలు ఈ దేశంలో ఉన్న ప్రజలు పడుతున్న ఆవేదన అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఉత్తరాఖండ్ గురించి ఒక మాట మాట్లాడుతున్నారు కదా, అక్కడ కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక ముస్లిం అబ్బాయి వెళ్ళిపోయింది అంతే, వెళ్ళిపోయింది. దాని తర్వాత 1 monthలో రిటర్న్, అంటే ఆ అబ్బాయి విడిచిపెట్టేశాడు అనేసి. అలాంటి కేసెసే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? 1 monthలో లేకపోతే 2 monthsలో వాళ్ళ మోజు తీరిపోయిన తర్వాత హిందూ అమ్మాయిని విడిచిపెట్టేయడము, లేకపోతే జరుగుతుంది. 1 month రేర్. యూజువల్గా ఏంటంటే పిల్లలు కనేంత వరకు వదిలిపెట్టరు. వాళ్ళు పిల్లలు కనాలి, ఒకరో ఇద్దరు. ఆ పిల్లలు కనేసిన తర్వాత వాళ్ళ పైశాచిక తత్వం ఎట్లా అంటే, నేను ఇంతక మీతో చెప్పినట్టుగా ఇంకోళ్ళతో మరీ చండాలంగా ఏంటంటే వావి వరుసలు లేవు అక్కడ. మరి ఈ ఆడపిల్లలు అలాంటి బతుకుని ఎందుకు కోరుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి అందులో ఏ ఆనందం ఉందో అర్థం కావట్లేదు. అక్కడ ప్రేమ ఎలా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ వాడు దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత మనకు చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఆశ్రయించాలంటాను నేను. వెంటనే ఆశ్రయించాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బనాయించాలి. అంతేగాని వీళ్ళు భరిస్తూ ఉంటారు. సమ్ కైండ్ ఆఫ్ డీప్ హిప్నాసిస్లో వీళ్ళు ఉంటారు. ఒక స్టేట్లో వాడు ఏం చెప్పినా, వాడు ఏం కొట్టినా పడాలి. ఎందుకు పడాలమ్మా? సైకాలజిస్ట్గా మీరేం చెప్తారు దీనికి? అంటే వాళ్ళ మైండ్ ప్రభావం ఎలా ఉంటుంది అసలు ఆ టైంలో? ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ మాఫియా. ఎవరైతే వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా హిందూ ఆడపిల్లల్ని చేద్దామని ఒక వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళ లక్ష్యం క్లియర్గా ఉంది, వాళ్ళ గమ్యం క్లియర్గా ఉంది. హింద్ అన్న దాంట్లో వాళ్ళకి ఏం కావాలి లిటరల్గా సర్క్యులేషన్లోకి వస్తాయి. హిందూ వ్యవస్థలో కులం ప్రకారం కూడా వీళ్ళకి రివార్డ్స్ ఉంటాయట. వీళ్ళకి రివార్డులు ఉంటాయంట. ఈ పలానా క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు ప్రేమలో దింపి పెళ్లి చేసుకుంటే ఇంత, వీళ్ళనైతే ఇంత. అండ్ మరీ ముఖ్యంగా ప్రాపర్గా రెక్కీ చేస్తారు. ఇందులో వాళ్ళు అని మినహాయింపు ఏం లేదు. వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి, ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ప్రతిదీ వాళ్ళ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇంట్లో పరిస్థితులు ఏంటి, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్తుంది, ఈ అమ్మాయి బయటకు ఎప్పుడు వస్తుంది, ఈ అమ్మాయికి ఏం కావాలి, ఈ అమ్మాయికి ఎటువంటి సరదాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి ఏం కావాలి, ఈ అమ్మాయి అంబిషన్ ఏంటి, ఈ అమ్మాయి ఏమవ్వాలి అనుకుంటుంది, ఏం చేస్తే ఏమవుతుంది, ఇటువంటి పూర్తి ప్రాపర్ రీసెర్చ్ చేసుకుంటారు. సో ఇట్లా ఏంటంటే ఇలాంటి నిజంగా వాస్తవాలు ఉన్నాయి. కానీ వాస్తవాలని ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా అవ్వాలి అంటే బాధితులు, ఆ కుటుంబాలు బయటికి రావాలి. నేను డెఫినెట్గా అంటున్నాను. ఇప్పుడు రిఫ్లెక్షన్లో ఈ యొక్క కార్యక్రమం చూసిన తర్వాత కూడా నేను అపీల్ చేస్తున్నా అందరు హిందూ బంధువులకి, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, కుటుంబాలు ఉన్నారో, మీరు దయచేసి బయటికి రండి. తప్పకుండా కూడా మీకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ అడుగులు పడినప్పుడు, ఒక అవేర్నెస్ పడినప్పుడు తప్పకుండా మేము మీకు భరోసాగా ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వడానికి కూర్చొని మనం జస్ట్ మాట్లాడేసామా, అయిపోయింది, తమ్ముడితో కాసేపు మాట్లాడాను, ఇది ఒక షో చేసాము, వెళ్ళిపోయాను కాదు. మేము మీతో ఉంటాము, మీతో నించుంటాము, మీతో అడుగులు వేస్తాము, మీకు భరోసాగా ఉంటాము అని చెప్పే వేదిక కూడా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ నిజంగా న్యాయ పోరాటాల్లో కూడా మీకు జస్టిస్ వైపు కూడా లీగల్ సపోర్ట్ కూడా ఇటువంటి విషయాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఫోన్ నంబర్ కాకుండా ఎక్కడ మెసేజ్ చేయొచ్చు? మీకు ఈమెయిల్ చేయొచ్చు, లేకపోతే ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ఒక సిరీజే మీరు స్టార్ట్ చేశారు రిఫ్లెక్షన్స్తో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మనం కొలాబరేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో స్టేక్ హోల్డర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఎందుకంటే మనం చేస్తుంది సమాజ హితం కోసం, సమాజంలో ఉన్నవాళ్ళు బాగుండాలని. ఇప్పుడు సమాజంలో మనం ఎప్పుడు కూడా ఒక ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎలా బాగుంటుంది? ఎగ్జాక్ట్లీ. ఈరోజు అటువంటి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు బాధిత కుటుంబాలకి లీగల్ సపోర్ట్ దొరకదు, మాట్లాడే వాళ్ళు ఉండరు. అసలు ఎవరు మాట్లాడతారు, ఎవరు సపోర్ట్ ఇస్తారు అనేసి వాళ్ళు భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఇది బయటికి తెలిస్తే ఏమవుతుంది? ఎస్, మేము గుప్తంగా ఉంచుతాం, మేము బయటకు చెప్పాము. బట్ డెఫినెట్గా కూడా ఇప్పుడు రిఫ్లెక్షన్స్ని మీరు అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఒక వారధిగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అండ్ నేను రెడీగా ఉన్నాను పూర్తి సపోర్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే నండి ఎక్కడో ఒక భరోసా రావాలి. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు మాకు అమ్మాయిలు, రిఫ్లెక్షన్ మా ఇన్బాక్స్లో నిండిపోతున్నాయి. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు.
వాళ్ళ యొక్క ఫేస్లు రివీల్ అవుతాయి అనేసి, లేకపోతే వాళ్ళ వాయిస్ని గుర్తుపట్టి టార్గెట్ చేస్తారనేసి. ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే కేసెస్ హ్యాండిల్ చేసినామో అందులో హ్యాండిల్ చేసిన కేసెస్ ఎవరైతే లవ్ జిహాద్ నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిపైన అటాక్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. మనమైతే చెప్పచ్చు 100% ఇక్కడ రివీల్ అవ్వదు. మీరందరూ మా ఆడబిడ్డలు, అమ్మాయిలు కాబట్టి అవి అలాంటి పరిస్థితి రాకుండా మీ కుటుంబాలకు కూడా ఒక భరోసా ఇచ్చే ప్లాట్ఫామే అనుకోండి. అటాక్ ఒక్కసారి మనమంటూ నించున్నాము అంటే చేయమనండి. ఎవరు అటాక్ చేస్తారు చేయమనండి. ఇష్టారాజ్యం కాదు కదా, ఇష్టారాజ్యం కానే కాదు ఇది. సో కాబట్టి ఇది భారతదేశం. భయంతో వణుకు తెప్పించుతాం, నరాలో వణుకు తెప్పిస్తాం. ఎవరు అటాక్ చేస్తారో చేయమనండి. సో తప్పకుండా వీళ్ళకి పనిష్మెంట్స్ ఉండాలండి. ఎందుకంటే ఈ రోజుకి కూడా న్యాయ వ్యవస్థ మీద, ఈ రోజు కూడా మన పోలీస్ శాఖ మీద, ఈ రోజు కూడా మన ప్రభుత్వాల మీద మనకు నమ్మకం ఉంది. ఎందుకంటే మనం ఏర్పరచుకున్నది. ఈ రోజు కూడా ఇంత ఉంది. మీరు ప్రపంచ దేశాలు చూడండి ఎంత అశాంతితో బగ్గుమంటున్నాయో, మగ్గిపోతున్నాయో. ఈ రోజు మనం ఈ మాత్రం సుభిక్షంగా ఉన్నామంటే మన ప్రభుత్వాలు మన పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని మనం చెప్పాలి. కాబట్టి ఆ విశ్వాసంతోనే నమ్మండి. ఇక్కడ చిత్తశుద్ధితో ఉన్న ప్లాట్ఫామ్సే ఉన్నాయి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళే ఉన్నారు. తప్పకుండా మీకు భరోసాగా మేము ఉన్నాము అని చెప్పే ప్లాట్ఫామ్ కూడా ఇది. అండ్ మీ ఇంట్రెస్ట్ అన్నీ కూడా కాపాడబడతాయి. తప్పకుండా ఒక మంచి లీగల్ సపోర్టుతో పెద్దల సమక్షంలో మీకు న్యాయం జరిగే దిశగా తప్పకుండా మనం పోరాడదాం, పనిచేద్దాం. థ్యాంక్ యూ అక్క. అంటే మా టీంతో పాటు మీరు కలిసి నడుస్తాను అనేసి ఒక మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అక్కని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే యమునా పాఠక్ అనేసి మీకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కనిపించేస్తుంది. అండ్ ఈమెయిల్ ఐడి కూడా లాస్ట్లో మేము ఒకటి ప్రొవైడ్ చేస్తాము. అండ్ రిఫ్లెక్షన్కి సంబంధించిన ఇన్బాక్స్లో కూడా ఇప్పటికే మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. సో మమ్మల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి అక్క, సో ఎవరైతే ఇలాంటి కేసెస్లో ఉంటారు కదా, సో వాళ్ళపైన అటాక్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, వాళ్ళు న్యాయ పోరాటం వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు హిందూ పేర్లు పెట్టుకుని కొంతమంది ముస్లిం అబ్బాయిలు లేకపోతే వేరే మతాల వాళ్ళు వచ్చేసి ఇలా టార్గెట్ ఇవన్నీ చేస్తున్నారు కదా. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు పోలీసులు కూడా త్వరగా దీని గురించి స్పందించాలి అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అమ్మాయిలు షీ టీమ్స్కి వెళ్ళాలా, లేకపోతే వీళ్ళు డైరెక్ట్ నార్మల్ పోలీస్ స్టేషన్స్కి అప్రోచ్ అవ్వచ్చు? వాళ్ళు డైరెక్ట్గా షీ టీమ్స్కి వెళ్ళండి. ఈరోజు షీ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. 100% చాలా సెన్సిటివ్గానే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మనము కాదు అనే పరిస్థితి లేదు. డెఫినెట్గా కూడా షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వండి. ఉన్నవాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, త్వరగా కూడా కేసెస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి డెఫినెట్గా మన సంస్థ టుగెదర్ లైక్ రిఫ్లెక్షన్స్ ఆర్ విశ్వ హిందూ రక్షా పరిషత్ మీతో తప్పకుండా మీకు ఒక భరోసాగా ఉంటుంది. లీగల్ సపోర్ట్ లేకపోతే మోరల్ సపోర్ట్, వీ విల్ స్టాండ్ విత్ యూ అండ్ వీఆర్ దేర్. సో ఆ భరోసా మనం ఖచ్చితంగా ఇస్తున్నాము. అండ్ ఈ రోజుల్లో అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఒకసారి మనం భరోసా ఇస్తున్నప్పుడు రావాలి, వచ్చినప్పుడు కూడా మిగతా థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ భయపడద్దు, ఎందుకంటే భయంతో మనం సాధించలేం లేదు. భయం అంటే అది ఇంకా అంతకంటే ఇంకా నరకం ఏముందండి. ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో, సమస్యల పట్ల ఎదురు తిరుగుతామో అప్పుడే కదా దాన్ని ఛేదించి ముందుకెళ్ళేది. నేను ఒకటే అంటాను, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ అంటున్నారో మీరు విక్టిమ్ కాదు. తప్పు చేసిన వాడిని ఈడ్చుకొచ్చి వాడికి నరకం చూపించాలి, వాడికి చుక్కలు చూపించాలి, వాడికి నిజంగా కూడా తప్పు చేస్తే ఎంత హీనంగా ఉంటుంది అని వాడికి చూపించాలి నరకం. ఈ కసి అమ్మాయిల్లో ఉండాలి. విక్టిమ్గా మేము అన్ని మోసపోయాము, మేము అబ్యూస్కి గురయ్యాము అని ఈ అధైర్యంతో మాత్రం మగ్గిపోవద్దు అంటాను నేను. తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాల్సిందే. అండ్ మీరు ఎప్పుడైతే ఎదురు తిరిగి ముందుకొచ్చి ధైర్యంగా మీరు ముందుకు వస్తారో అప్పుడు వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఒక్క అమ్మాయి వస్తుంది, రేపు పొద్దున 10 అమ్మాయిలు, రేపు పొద్దున విక్టిమ్స్ అందరూ వస్తారు, వీళ్ళు కొట్టుకుపోతారు, ధైర్యం కూడా చేయరు, కొట్టుకుపోతారు. కాబట్టి నేను మళ్ళీ అదే అంటాను, మీరు ఆది శక్తులు కాబట్టి ఏ రకంగా కూడా అధైర్యపడద్దు. అన్నిటికంటే మించి మానసిక ధైర్యంతో ముందుకెళ్ళండి. ఎవడు ఏం ట్యూన్ చేయలేడు. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యం వైపు, వాడు కొడుతున్న ప్రతి దెబ్బ మీ మనసు మీద కొట్టాడు. ఫస్ట్ వాడు కొట్టింది మిమ్మల్ని మీ మనసు మీద, మీ నమ్మకం మీద కొట్టాడు. శారీరకంగా హింస వేరు, మీ మానసికంగా హింసించాడు, మీ నమ్మకాన్ని హింసించాడు. అది ఎంత పెద్ద నేరం చెప్పమంటారా? ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమిస్తే జంతువులు కూడా చేయవు కదండి. అట్లా జంతువులు కూడా చేయవు కదా, క్రూర ముఖాలు కూడా అలా ప్రవర్తించవు. అంటే వీళ్ళ పైశాచిక తత్వం ఏ స్థాయిలో ఉందో అమ్మాయిలు గమనించారు. సో ఈ అంధకార ప్రేమలో మగ్గిపోవద్దు, మీ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు. ఎప్పుడైతే ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారో చదవండి. ముందు మీ కూర్చోపెట్టి మీ ఇంట్లో ఆడపిల్లలందరికీ కూడా వీర వనిత గాథలు నేర్పించండి. నేను ముందు అన్ని కుటుంబాలకు చెప్తున్నా, ఈరోజు మన రిఫ్లెక్షన్ ద్వారా చెప్తున్నా. టీచ్ యువర్ గర్ల్ చైల్డ్,
ఎట్లా ఉండాలి, ఎలా ఉన్నారు మన సంస్కృతిలో ఆడవాళ్ళు ఎంత వైభవంగా, ఎంత అద్భుతంగా, ఎంత ధైర్యంగా, ఎంత సంస్కారవంతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళ కోసమే కాదు దేశం కోసం కూడా పనిచేశారు, ధర్మం కోసం పనిచేశారు, వాళ్ళ కుటుంబాలు నిలబెట్టారు, ఎంతోమంది వీరులను ఇచ్చారు. అది కదా చరిత్ర. సోషల్ మీడియా ఎప్పుడైతే ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ఉన్నామో, సో అందులో ఏంటంటే యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ చూడడము, లేకపోతే సినిమా సాంగ్స్కి తగ్గట్టు రీల్స్ తయారు చేసుకోవడము, వాటిని సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం, వ్యూస్ కోసము కొలాబరేట్ అయ్యే టైంలో కొంతమంది మైనార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నారు అండ్ వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? నార్త్ ఇండియాలో చూసుకున్నా, లేకపోతే ఇక్కడ మన తెలుగు బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది సో ఇదే మాయలో కనిపిస్తున్నారు మనకు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడ హిందూ అమ్మాయిని మాత్రమే టార్గెట్ చేస్తూ వెళ్ళడము, సో సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా హిందూ అమ్మాయిల్ని, హిందూ హీరోయిన్స్ని టార్గెట్ చేస్తూ కొంతమంది కనిపించడము, దీని గురించి మీరేమంటారు? యూజువల్గానండి కన్వర్షన్, నేను అందరూ అంటాం కదా, స్వధర్మాన్ని ఆచరించాలి, పరధర్మాన్ని గౌరవించాలి. పరధర్మాన్ని గౌరవిద్దాం, నేను గౌరవిస్తాను. స్వధర్మాన్ని ఆచరించాలి, స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ఈ బుద్ధి మన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావట్లా. అంటే వాళ్ళకి వాళ్ళ ధర్మం పట్ల రవ్వంతైనా వాళ్ళకి అవగాహన లేదు. అంటే సిగ్గులేని పని, సిగ్గుమాలిన పని, ఇది చెప్పడానికి నాకు ఎటువంటిది లేదు. ఎప్పుడైతే మనం మతం మారుతున్నామో, తల్లిని మార్చేస్తామా? కన్న తల్లిని మార్చగలుగుతామా? మతం మన ధర్మం కూడా కన్న తల్లి లాంటిది, కన్న తల్లి లాంటిది. మన తల్లిని ఎలాగైతే మనము మన తల్లి కాదు అనుకోలేమో, మరి మనం ధర్మాన్ని ఎలా సునాయాసంగా ఎందుకు వదిలేస్తున్నాం? మీరు క్వశ్చన్ చేయండి. నీమంటే ప్రేమ అయితే వాళ్ళు నీ ధర్మంలోకి రావాలి, నీ ధర్మాన్ని ఆచరించాలి. నువ్వంటే ప్రేమ కదా, మరి నువ్వు చేసే పని చేయాలి. ఈ క్వశ్చన్, నీ ధర్మాల్లో రానివాడు నిన్ను ప్రేమించలేడు, నీ ధర్మాన్ని యాక్సెప్ట్ చేయనివాడు నిన్ను ప్రేమించలేడు. సో మొదట నేను నీ ధర్మాన్ని ఆచరిస్తాను, నేను నీ ధర్మానికి రెస్పెక్ట్ ఇస్తాను చెప్పుకొచ్చి అది ఎవరో అబద్ధమే. తర్వాత మళ్ళీ కన్వర్ట్ చేస్తున్నారు. లేదు ఒకటండి, ఇంకొకటి ఏంటంటే, నేను ఏమన్నా మన ధర్మంలో ఏమన్నా అబ్బాయిలు లేరా, ఉత్తములు లేరా? అసలు ఇలా చంపించుకోబడే వాళ్ళతో ఎందుకండి వీళ్ళకి ప్రేమ? నాకు అర్థం లేదు. ఈ హిందూ అబ్బాయిలు లేరా? ఈ హిందూ అబ్బాయిలు చక్కగా సంస్కారవంతంగా ఎంతో ఉన్నతమైన పదవుల్లో చక్కగా చదువుకున్న వాళ్ళు, యోగ్యులు లేరా? మనుషుల్ని ఇట్లా చంపేస్తున్నారే. వాళ్ళు చంపేసేసి ఫ్రిడ్జ్ల్లో పెట్టేసి, బాక్సుల్లో పెట్టేసి, సూట్ కేసులో సర్దేసే వాళ్ళు కావాలా వీళ్ళకి? నేను ఒకటే అడుగుతున్నా, హిందూ అబ్బాయిలు అక్కర్లేదా? హిందూ అబ్బాయిల సంస్కారవంతం వాళ్ళు లేరా? సూట్ కేసుల్లో ప్యాక్ చేసేవాళ్ళు కావాలా మీకు? ఆలోచించుకోవాలి. దే హ్యావ్ టు థింక్, దే హ్యావ్ టు బి జడ్జ్మెంట్. అంటే ఆ జడ్జ్మెంట్ అనేది వాళ్ళు చూసుకోవాలి. అది మనం ఎవరో వాళ్ళని చేంజ్ చేయలేం, వాళ్ళంతా వాళ్ళే చేంజ్ అవ్వాలి. సంస్కారవంతమైన హిందూ అబ్బాయిలు కావాలా, మిమ్మల్ని సూట్ కేసుల్లో ప్యాక్ చేసేసి చంపేసే వాళ్ళు కావాలా? ఫ్రిడ్జ్లో కట్ చేసి మీకు ఎవరు కావాలి, వీళ్ళ వాళ్ళ? ఎప్పుడైతే మీకు ఆంక్షలు పెట్టి మిమ్మల్ని ఇంత చిత్రహింస చేస్తున్నారు, అండ్ బియాండ్ దట్ అండి, ఇప్పుడు కెమెరా ముందు మనం చెప్పలేని చాలా ఉన్నాయి, కెమెరా ముందు మాట్లాడలేనివి చాలా ఉన్నాయి. టార్చరస్ లైఫ్ వీళ్ళకి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రేమ పేరుతో మోసపోకండి. అంతకంటే నరకం, ప్రత్యక్ష నరకం. ఎందుకు పుట్టామా అని తలపించే విధంగా వాళ్ళ టార్చర్ ఉంటుంది. ఎందుకు పుట్టామా, కనీసం అమ్మ అనే పిలుపు కూడా నోచుకోలేరు. సో ఏజ్ వాళ్ళని వీళ్ళు ఎక్కువగా ట్రాప్ చేస్తుంటారు. 16, 15 years ఆన్వర్డ్స్, 14 years ఆన్వర్డ్స్. మీరు హ్యాండిల్ చేసిన కేసుల గురించి మన దగ్గర తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పుకునే వాళ్ళు కొంతవరకు కాల్స్ కూడా వేరే నంబర్స్ నుంచి కాల్ చేస్తారు. వాళ్ళు ఆ నంబర్ నుంచి కూడా కాల్ చేయరు. మీరు కౌన్సిలింగ్ ఇస్తారు కదా అక్కయ్య, అంతే, అది ఇస్తారు, నంబర్ మార్చేస్తారు. 14 years పాప, 15 years పాప, 16 years పాప, ఫోన్ నెంబర్స్ మార్చి మాట్లాడతారు. మనం సరే ఏ రకంగా ఫోన్ చేసినా మనం వాళ్ళకి ఆన్సర్ చేస్తాం. మైనర్సే కదా వీళ్ళందరూ, వాళ్ళంతా మైనర్సే. మరి అదే ఎలా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరూ? ఏమండి వాళ్ళకి ఏం తెలుస్తుంది? చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? మనం చూసాం కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫేస్బుక్ ద్వారా స్కూల్ పిల్లలు ఎలా చర్చనీయాంశాలు ఎన్ని జరిగాయి, మనం మీడియా డిబేట్స్ లో ఎన్ని చేసాము. ఇంటర్నెట్ ఫ్రెండ్షిప్ ద్వారా వాళ్ళు వెళ్ళడము, కలుసుకోవడము, ఎలా టార్గెట్ అయ్యారు, ఎలా చనిపోయినారు. వాడు ఒక అమ్మాయి కోసం ఒక ఇద్దరు మగపిల్లలు ఎలా చచ్చిపోయారు, స్కూల్ పిల్లలు. మరి వాళ్ళు స్కూల్ పిల్లలే కదా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంత భయంకరంగా ఉందంటే చెప్పలేము మనం. నేను అన్నిటికీ కారణాలను ఒక్కటే అంటాను.
కుటుంబ క్షేత్రం బలంగా ఉంటే ఇలాంటి అనర్థాలు జరగవు. ఏ తల్లి తండ్రికి తమ పిల్లలతో సత్సంబంధాలు ఉండి అద్భుతమైన బంధము ఉండి స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛ పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఎస్టాబ్లిష్ అవుతుందో, ఒక మంచి కమ్యూనికేషన్, ఒక గుడ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ఇళ్లలో ఇలాంటి అనర్థం జరగమన్నా జరగదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ ఒక ఏదైతే పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండాల్సిన ఆ బంధం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అక్కడ ఇలాంటి అనర్థాలు జరగవు. ఇది ఖచ్చితం. ఎందుకంటే పిల్లలు భయపడరు. పిల్లలు ఏదున్నా కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా వచ్చి అమ్మతో కానీ నాన్నతో కానీ డిస్కస్ చేసే పరిస్థితి. వాళ్ళు కూడా ఒక సపోర్ట్ సిస్టమ్గా పిల్లలతో ఉండడం వల్ల కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో ఆ ఎంగేజ్మెంట్ అనేది పాజిటివ్గా ఉంటుంది ఫ్యామిలీ సిస్టంలో. నేనేమంటానంటే పిల్లలకి ఫ్యామిలీని అన్నీ, మాకు టైం లేదు, కౌన్సిలింగ్ సెషన్స్లో వేరే ఛానల్లో నేను కౌన్సిలింగ్కి వెళ్ళేదాన్ని అనమాట. ఒక లీగల్లో, నేను సైకాలజీ. డైరెక్ట్గా కాల్ చేసి లైవ్లో అనమాట మా కాల్స్. మా అమ్మ క్లబ్ అని వెళ్ళిపోతుంది, సోషలైజింగ్, కిట్టి పార్టీలు అని మా అమ్మ వెళ్ళిపోతుంది. మా నాన్న బిజినెస్ ఉంది, మా నాన్నగారేమో ఆయన బిజినెస్కి టూర్స్లో ఉంటారు. నాకు పిచ్చి వస్తుందండి, ఒంటరితనం అండి, ఏం చేయాలి అని అమ్మాయి అడిగింది. ఒక 17 ఏళ్ళ అమ్మాయి అడిగింది. ఏం చెప్పంటారు? ఏం చెప్పారు మీరు? నేను అదే అంటాను, ఇప్పుడు ఆ పాప తప్ప పేరెంట్స్ తప్ప అలా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, ఇలా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, పబ్బులకి వెళ్తున్నాను, అడిక్షన్కి గురవడము, ఒంటరితనం తట్టుకోలేక, నాకెవ్వరూ లేరు, మా అమ్మ మాట్లాడదు, మా అమ్మ బిజీ, పార్టీలు, కిట్టీలు, సోషలైజింగ్, మా నాన్న బిజీ, బిజినెస్, డబ్బు అని. వీళ్ళేమంటారు, మేము డబ్బు సంపాదించింది మేము ఏదైనా చేసేది మా పిల్లల కోసమే కదా అని వాళ్ళు అంటారు. వీళ్ళు అంటారు, వీళ్ళు మాకు టైం ఇవ్వటం లేదు, ఒంటరితనంతో మేము వెతుకుతున్నాం ఫ్రెండ్షిప్. ఆ సమయంలో వీళ్ళు విక్టిమ్ గా టార్గెట్ అవుతున్నారు. అమ్మ నాన్న సపోర్ట్ లేదు, అటెన్షన్ లేదు, కుటుంబాల్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళకు ఒక సహారా, ఇంకొకటి టీనేజ్ పిల్లలు. టీనేజ్ లో జరిగే ఒక ప్రభావం అందరికీ తెలుసు, ఫిజికల్ గా, మెంటల్ గా, ఇమోషనల్ గా. వాళ్ళకి తప్పకుండా పేరెంట్స్ ఉండాలి గైడ్ చేయడానికి. అలాంటి లేనప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో వీళ్ళు ప్రే అయిపోతున్నారు, వీళ్ళు విక్టిమ్ గా ముందుకెళ్తున్నారు. సో ఈ ఆన్లైన్ డేటింగ్, ఆన్లైన్ చాటింగ్, అందులో మీరు అన్నట్టుగా ప్రాపర్గా ఈ అమ్మాయిల ఫొటోస్ ఇప్పుడు అన్ని పెట్టేస్తున్నాగా, ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ పెట్టేస్తున్నాము, మేము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నామని మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వీఆర్ గివింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ టు ద అటాకర్. వాడు ఎవడైతే మనల్ని టార్గెట్ చేస్తున్నాడో వాడికి మీరే ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంతా. సోషల్ మీడియాలో ఎన్నోసార్లు పోలీసు కూడా అపీల్ చేశారు, ఇవ్వద్దు, దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి సోషల్ మీడియాలో, మీరు ఇక్కడున్నాను, ఇది చేస్తున్నాం చెప్పకండి, అనానిమస్ గా ఉంచండి. అండ్ మరీ ముఖ్యంగా ఎన్ని అంటే ఈవెన్ సోషల్ మీడియా క్రైమ్స్, ఇవన్నీ సైబర్ క్రైమ్స్, బ్లాక్మెయిల్ చేయడం. శ్రీధర్ గారు, నల్లమూర్తి శ్రీధర్ గారు, నేను చాలా షోస్ చేశాం. ఆయన అయితేనంటే 30 seconds మార్ఫ్ చేసేసి, ఎంత రియలిస్టిక్ గా ఉంటుందంటే మీరు గుర్తుపెట్టలేరు. ఇలా పిల్లల్ని టార్గెట్ చేయడము, మెసెంజర్ ద్వారా వాళ్ళు ఏదో పంపిస్తే దాన్ని వీళ్ళు మార్చడము, ఇలాంటివి నేను ఎన్ని షోస్ చేశాను నాకే తెలుసు. సో మార్ఫింగ్ అనేసరికి ఇంకో క్వశ్చన్ మీకు, బంగ్లాదేశ్లో హిందువుల పైన అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు హిందూ అమ్మాయిల్ని మెయిన్గా టార్గెట్ చేసి, హిందూ అమ్మాయిల్ని ఫస్ట్గా వాళ్ళని అంటే వాళ్ళు అప్పటి వరకు అంటే ఒక ఇస్కాన్ని ఫాలో అయ్యే ఒక కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నా. ఆ ఇస్కాన్ బొట్టులో ఎవరైతే నామం ధరించి ఒక హిందూ అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని ముస్లిమ్స్, బంగ్లాదేశ్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసిన తర్వాత ఆమెను కొన్ని చేయరాని పనులు ఇవన్నీ చేయించి దాని తర్వాత వాటిని ఎంఎంఎస్ రూపంలో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో దాన్ని మొత్తం వ్యాప్తి చెందించిన తర్వాత హిందూ అమ్మాయిల్ని మీరు మీ కాళ్ళ దగ్గర తీసుకురండి. మన తాత ముత్తాతలు బాబర్, అక్బర్ వీళ్ళందరూ కూడా హిందువుల్ని గులాంలాగా పెట్టుకున్నారు. సో ఇప్పుడు కూడా మనం వీళ్ళందరినీ మనం గులాంలాగా చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన ఎంఎంఎస్ని లీక్ చేయండి, దాని తర్వాత వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తారు అనేసి ఇలాంటివన్నీ రీసెంట్గా రీనా కుమారి అనుకుంటా ఆ అమ్మాయి పేరు, బంగ్లాదేశ్లో మొన్న 1 month బ్యాక్ జరిగిన ఘటన ఇది. సో ఇంత రాక్షసత్వంగా ప్రదర్శించే మెంటాలిటీ ఎలా వచ్చేస్తుంది వీళ్ళకు? రాక్షసులు కాబట్టి ప్రతి యుగంలో రాక్షసులు ఉంటారు. మీరు చూడండి, మన పురాణాలు, ఇతిహాసాలు తీసుకుంటే ప్రతి యుగంలో రాక్షసులు ఉంటారు. దేవతలు, రాక్షసులు అంటే దెర్ ఇస్ సంథింగ్, అంటే ధర్మ అధర్మ రెండు. అంటే రాక్షసులు అంటే ఎవరు? అధర్మంగా ఉండేవాళ్ళు అని, అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ని పాటించని వాళ్ళు అని. అదే కదా రాక్షసత్వం అంటే. ఎవరైతే ఈ యొక్క అధార్మిక్ వాటిని ఆచరిస్తున్నారో వాళ్ళకి అంతం తప్పదు.
చాలా హారిబుల్ అంతం ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు విర్రవిగిపోవచ్చు, ఈ రాడికల్స్, సో కోల్డ్ రాడికల్స్ ఇప్పుడు వాళ్ళు విర్రవిగిపోవచ్చు, వాళ్ళు విధ్వంసం సృష్టించవచ్చు, కానీ ఆ సృష్టిలో వాళ్ళకంటూ నామరూపాలు లేకుండా పూర్తిగా అంతమయ్యే సమయం కూడా దగ్గరలో ఉంది. ఏమనుకుంటాం మనమేనా? ఎప్పటికి ఉంటుంది, అది యుగధర్మం. అది రెండే ఉంటాయి, మంచి చెడు, ధర్మ అధర్మ. నువ్వు ధర్మంగా ఉన్నావా నువ్వు బాగుంటావు, నువ్వు అధర్మంగా ఉన్నావా నువ్వు నాశనం అయిపోతావు. నువ్వే కాదు, నీ తరతరాలు నాశనం అయిపోతాయి, నీ ఆనవాళ్ళు ఉండవు. ఇది వాస్తవం, ఇది జరుగుతుంది. తథ్యం. మరీ ముఖ్యంగా ఆడదాన్ని నేర్పించేవాడు, ఆడదాన్ని కన్నీరుని ఎప్పుడైతే భూమి మీద పడేస్తాడో వాడికి అంతం తప్పదు, ఘోరాతి ఘోరమైన అంతం తప్పదు. వాడికే కాదు, వాడి అనుచరులకు, వాడి ఎంటైర్ వ్యవస్థకు. ఏదైతే ఒక రాడికల్ సిస్టమ్ వీళ్ళకు ఉందో అది అధర్మంగా ఉన్న ఆ సిస్టము పూర్తిగా నశిస్తుంది. వాళ్ళకి ఏం ఉండదు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అది తథ్యం, అది. అండ్ దట్ ఈస్ ఎవిడెంట్. అండ్ నేను అదే అంటాను, దానికి భారతీయ మహిళ, హిందూ మహిళలు మరీ ముఖ్యంగా మనకి ఎప్పుడు అధైర్యం ఉండకూడదు, ఎనీ టైం. అప్పట్లో కూడా ఈ యొక్క పైశాచిక తత్వం అనేది ఇప్పుడు కాదు, అనాదిగా కూడా కొన్ని సంవత్సరాల కిందటే వీళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదట చేసింది హిందూ ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం. హిందూ ఆడవాళ్ళు ఇలాంటివన్నీ అప్పటి నుంచి మొదలయ్యాయి. కొత్త లవ్ జిహాద్ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల కిందనే స్టార్ట్ అయింది. మన హైదరాబాద్ పేరు తీసుకున్నా కూడా భాగ్యనగరం అన్నది భాగమతి పేరు మీద, అంటే లవ్కి సింబల్ అనేసి ఇప్పటికి గర్వంగా చెప్పుకుంటారు చాలా. నేనేమంటానంటే ఇక్కడ రెండు కోణాలు చూడాలి. మంచి వాళ్ళు ఉన్నారు, ధర్మంగా, అంటే వేరే మతంలో కూడా ధర్మంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అధర్మంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ధర్మంగా ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది, అధర్మంగా ఎవడున్నాడో పతనం అయిపోతాడు, అది ఎవడైనా సరే, ఎవరైనా సరే. ఇది వాస్తవం. చరిత్ర కూడా అదే చూపిస్తుంది. హిందువులతో సఖ్యతగా హిందువుల మన్ననలు పొందిన రాజులు, రాజ్యాలు అన్యమతస్థులైనా పేట్రనైజ్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకేం కాల. ఎప్పుడైతే విధ్వంసాన్ని సృష్టించి మత మార్పిడులు చేసి ఇవన్నీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టారో, కఠినంగా ఉన్నారో, కఠినంగా వ్యవహరించారో, చంపారో, దమనకాండ చేశారో వాళ్లకు అక్కడే అంతం చూసాం మనం, అంతం అయిపోయినాయి. సో ఇది మనం గమనించాలి. అంటే మనం హిస్టరీ చదివితే ఎక్కడైనా ఇదే కాదు, ఎంతోమంది వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, వివిధ ఎన్నో మంది ఫారినర్స్ కూడా వచ్చారు. వాళ్ళు చేశారు దమనకాండం అంతా. ఎవరైతే చేశారో వాళ్ళకి కూడా అధోగతి తప్పిందా? తప్పలేదే. కాబట్టి ఇటువంటివన్నీ మనం చూడాలంటే చాలా ప్రాపర్గా పరిశీలించాలి అండ్ హోలిస్టిక్గా ఆలోచించాలి. ధర్మం అధర్మం, నువ్వు ధర్మంగా ఉంటావా నీకు మంచి జరుగుతుంది, నువ్వు అధర్మంగా ఉంటావా నువ్వు నాశనం అయిపోతావు. అసలు మెయిన్ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్ ఎప్పుడు ఆడదే, మహిళలే. ఆ రోజు రాజ్యాలు విస్తరించాలన్నా ఒక మహిళని పెళ్లి చేసుకుంటేనే, వాళ్ళ ద్వారా, సంతతి ద్వారానే ఇదంతా మనం చూసాం. నేను ఒకటే అంటున్నాను, సంతతి అంతా ఎవరు? పెళ్లి చేసుకుంది హిందూ మహిళల్ని, హిందూ మహిళలకు పుట్టిన వాళ్ళు, నీ రక్తం ప్రవహిస్తుంది, DNA, మదర్స్. ఏది ఏ DNA? హిందువుల DNA. వీళ్ళకి ఎందుకు అర్థం కాదు? లవ్ జిహాద్ కేసెస్ ఎన్నో మీరు హ్యాండిల్ చేస్తుంటారు. అందులో మీరు వెళ్ళగానే చిటికెలో అయిపోయిన కేసెస్, నేను వెళ్ళగానే సాల్వ్ అయిపోయింది అనేసి అనుకున్న కేసెస్ ఎన్ని ఉంటాయి? అండ్ ఈ కేసు అసలు నేను ఎలాంటిది వినలేకపోయాను, ఇప్పటిదాకా నేను వినలేదు, అండ్ ఇప్పుడు వినలేకపోతున్నాను, అండ్ దీన్ని నేను అసలు హ్యాండిల్ చేయలేను, అంత ఏమంటారు ఇంకా కట్టేసినట్టు ఈ కేసు ఉంది అనేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎస్, అంత హార్డ్. కొంతమంది ఆడపిల్లలు వాళ్ళు నరకం కూడా చూడడానికి ఇష్టపడుతున్నారు, కానీ చచ్చిపోయినా వాడి చేతులు చచ్చిపోవాలని కూడా వాళ్ళు, అంటే అంతలాగా వాళ్ళు ట్యూన్ అయిపోయినారు. ఉంటారు నిజంగా అట్లా? ఎస్ ఉన్నారు. ఎందుకంటే ఒక అమ్మాయిని, ఇప్పుడు మన ఇంట్లో మన చెల్లిని లేకపోతే మన అక్క వాళ్ళని ఎంత బాగా చూసుకుంటాం, అలాంటి వాళ్ళపైన ఒక చేయి లేపాలంటేనే తల్లి కదా, చెల్లి కదా అనేసి మనం ఇంత ఆలోచిస్తాం. అలాంటిది నరకయాతన అనేసి మీరు ఒక మాట యూజ్ చేసారు ఇందాక. అంత నరకం చూస్తున్నా కూడా అంటే ఇంకా ఆ నరకం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే. కోయడము, కట్ చేయడం, చేతి వేళ్ళ పైన కోయడము, లేకపోతే చర్మాన్ని రక్తం తీయడము, ఇలాంటివన్నీ. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి కేసెస్ ఆడపిల్లలు చూశాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీంట్లో కూడా ఆ అమ్మాయి మీద మనకి డైరెక్ట్ గా కాల్స్ చేసి మాట్లాడతారు. ఆ అమ్మాయి మీద గ్యాస్ సిలిండర్ లీక్ చేయడము, పిల్లలు ఉండగా. సినిమాలోనే కాదు, ఇది బయట కూడా 100%.
బయటికి చెప్పుకోలేనివి, బయటికి రానివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవేదో కొద్దో గొప్ప అమ్మ మరి నువ్వు వదిలేసుకోవచ్చు కదా అంటే నేను వదలనండి, వాడితోనే ఉంటాను. మళ్ళీ చదువుకున్న అమ్మాయిని ఎంఏ చేసింది, డబుల్ ఎంఏ. ఎందుకు అట్లా? దే ఆర్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ మ్యాడ్ హిప్నోసిజం అండి. వాడికి ఒక హిప్నోటిక్ స్టేట్లోకి వెళ్ళిపోతారు, ఒక డీప్ అంటే మరి వాళ్ళని ఇప్పుడు నిజంగా చూడండి, ఒక హిప్నోటిక్ స్టేట్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేరు. వీళ్ళ మీద కంటిన్యూస్గా ఇప్పుడు ఏంటంటే వాడు కొడతాడా, వాడు తిడతాడా, వాడిని ఎంత అబ్యూస్ చేస్తాడా, మళ్ళీ వాడి నుంచి 1, 2, 3, 4 మంది పిల్లలు. నేను అడుగుతాను, వాడు నేను ఇంత అబ్యూస్ చేస్తున్నాడు, నువ్వు ఇంకా ఎందుకు వాడితో అంతమంది? ఆన్సర్ లేదు, సైలెన్స్. అస్సలు ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. వీళ్ళు మారరా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను అదే అంటాను, ఏదైనా కూడా మన ఆడపిల్లల్ని స్ట్రాంగ్గా మనం చేసుకోవాలి ఫస్ట్. మన ఇళ్లలో ఆడపిల్లల్ని అయ్యో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే నువ్వు బయటికి వెళ్ళొద్దు అని మనం చెప్పకుండా వాళ్ళని అసలు ముందు ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి అని వీళ్ళని మనం ట్రైన్ చేయాలి. అండ్ టుడే వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్. మేము ఈరోజు సాహసి అని అలాగే ట్రైన్ చేస్తున్నాం. కేవలం ఫిజికల్గా ఆత్మరక్షణే కాదు, మెంటల్గా కూడా నువ్వు నీ థాట్ ప్రాసెస్ని ఎంత దృఢంగా నువ్వు ఉంచుకుంటున్నావు. నువ్వు వ్యామోహానికి నువ్వు పడిపోవటం లేదు, నువ్వు ప్రే అవ్వటం లేదు. అంత కఠినంగా ఈరోజు ఆడపిల్లల్ని మేము ట్రైన్ చేస్తున్నాం. వీఆర్ ట్యూనింగ్ దెమ్, వీఆర్ ప్రాపర్లీ ట్యూనింగ్ దెమ్. నువ్వు ఎలా సమర్థవంతంగా ఉండాలి, నిన్ను ఎలా నువ్వు రక్షించుకోవాలి, నీ గోల్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళని మేము చాలా స్ట్రాంగ్గా ట్రైన్ చేస్తున్నాం. సో ఐ థింక్ ఇట్స్ హై టైమ్ సొల్యూషన్స్ వైపు వీ షుడ్ డ్రైవ్ అవుట్ టు సొల్యూషన్స్. నేను ఏదో అదే అంటాను, మన ఆడపిల్లలు మనకి చాలా ప్రెషియస్. వాళ్ళని తయారు చేయండి, వాళ్ళని ఒక ఆయుధంగా తయారు చేయండి. స్పిరిచువల్ సైడ్ నుంచి ఎక్కడ అంటే మనకు ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే వేలాది సంవత్సరాల నుంచి మన దగ్గర వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. సో అందులో రాక్షసుల గురించి, దేవుళ్ళ గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అయినా కూడా ఎలాంటి వాళ్ళ చేతిలో మన అమ్మాయిలు బలిపశువులు అవుతున్నారు. సో స్పిరిచువల్ సైడ్ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ ఎంతమంది అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్లో పెంపకం ఎలా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడ మైనస్ మార్కులు తీసుకొస్తున్నారు? నేను ముందు ఒకటి చెప్తాను, మన ఆడపిల్లల్ని ముందు ఆధ్యాత్మిక వైపు మళ్లించండి. ఆధ్యాత్మికం అంటే ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత చేసే పని కాదు, ప్రక్రియ కాదు. అమ్మవారు స్తోత్రాన్ని వాళ్ళకి నేర్పించండి, హనుమాన్ చాలీసా నేర్పించండి. నేను అంటాను, ప్రతి హిందూ కుటుంబంలో హనుమాన్ చాలీసా ఉదయం సంధివేళ ప్రతి గుళ్ళో వెళ్ళి అక్కడ గుళ్ళో కూర్చొని గట్టిగా మనం హనుమాన్ చాలీసా చదవాలి. అదొక పవర్ అండి, అదొక రక్షా కవచం. నేను అంటాను, ప్రతి ఆడపిల్లకి నేర్పించండి. ఆ స్వామి ఆ ఆడపిల్లల వెంట ఉంటాడు, ఆ తండ్రి వాళ్ళని రక్షిస్తాడు. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తుంది. ఇదేదో మీరు అంటే ఏంటి మీరు ఏదో మాట్లాడుతున్నా, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఒక్కదాన్ని ఎన్నెన్ని స్టేట్స్ ట్రావెల్ చేశాను, మరి ఛాలెంజింగ్గా ఉన్న స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇప్పుడు కాదు నేను మాట్లాడుతుంది, ఇప్పుడు ఇంకా బెటర్ మనం ట్రావెల్ చేయగలుగుతున్నాం. 2007, 2008లో అయితే అప్పుడైతే అస్సాంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉంది. సో మణిపూర్లో ప్రతి డిస్ట్రిక్ట్కి నేను ట్రావెల్ చేశాను. నాగాల్యాండ్లో ఎప్పుడు నేను ఆల్మోస్ట్ 24, 23 సింగిల్గా వెళ్ళాను. నాకు భరోసా ఎవరు తెలుసా? ఆ రోజు మా మామగారు అన్నారు, ఒక మాట అన్నారు, నువ్వు వెళ్ళు, ఆ పరమేశ్వరుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. నేను ఒకటే అన్నాను, ఆ రోజు ఒక ఆత్మవిశ్వాసం. 6 తర్వాత రోడ్డు మీద ఎవరు ఉండేవారు కాదు, మొత్తం ముసుగులతో గన్స్ పెట్టుకొని దే యూస్ టు అట్లాంటిది ప్రతిదీ ఒక్కదానే వెళ్ళా. అంటే అక్కడ నేను ప్రభుత్వాలతో పనిచేశాను, బట్ అప్పటికే నేను సెక్యూరిటీ తీసుకోవాలా. నేను సెక్యూరిటీ ఉంటేనే నాకు ప్రాబ్లం, నాకు సెక్యూరిటీ ఇవ్వద్దని చెప్పాను. మీరు సెక్యూరిటీ ఉంటేనే, ఎందుకంటే నేను ఒక ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిందని, అక్కడ వాళ్ళు మా కమాండెంట్ సిఓలు మా బ్రదర్ ఇన్ లాసే ఉన్నారు. నేను ఏ సపోర్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ద మూమెంట్ మీరు ఉంటే ఎవరు ఏంటి ఇవన్నీ. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆ రోజు ధైర్యం ఏంటి చెప్పమంటారా? అక్కడ మన భగవంతుడే, ఖచ్చితంగా మన భగవంతుడే, ఖచ్చితంగా హనుమాన్ చాలీసానే. ఎస్, 100%. ఆ తండ్రి నామస్మరణ చేసుకుంటూ, ఆ అమ్మవారి ఆదిశక్తిని, ఆ అమ్మవారి స్తోత్రం చేసుకుంటూ, ఆ లలితాదేవి స్తోత్రం చేసుకుంటూ, ఆ హనుమాన్ చాలీసా చేసుకుంటూ, స్వామి నాతో ఉన్నావు నువ్వు, నన్ను నడిపిస్తుంది నువ్వు అని అక్కడ ప్రయాణం చేశాను. నేను ఒకటే అంటాను, ఇది నేర్పించండి. ఆధ్యాత్మికం మన వాళ్ళని అదే కాపాడుతుంది అంటాను నేను, ఖచ్చితంగా కాపాడుతుంది. ఎప్పుడైతే మీరు మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మన దేవీ దేవతల్ని, మన భగవంతుని ఆరాధిస్తాడో, ఆ అమ్మ అసలు ఇలాంటి విష పురుగులు మీ దగ్గరికి కూడా రారు కదా, రారండి. ఆ కవచం ఉంటుంది. నేను అదే అంటాను, ఆధ్యాత్మికంగా కుటుంబాలు బలపడండి.
చిన్న వయసు నుంచి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన దేవీ దేవత స్తోత్రాలు నేర్పించండి, ఆలయానికి వెళ్ళండి, ఆ ఎనర్జీ తీసుకోండి, కూర్చోండి, చెయ్యండి, మెడిటేషన్ చెయ్యండి. అదే మన కవచం. ఇదేదో నేను ఇంప్రాక్టికల్గా మాట్లాడుతుంది కాదు, నా స్వయంగా నా అనుభూతితో మాట్లాడుతున్నాను. ఈరోజు మన దేశానికి మళ్ళీ మనకి కావాల్సింది ఆ వైభవం ఏంటి అంటే ఆధ్యాత్మిక శక్తి. ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక శక్తి, మన ధర్మంలో మన నేర్పించిన మన శక్తిని మళ్ళీ మన సొంతం చేసుకుంటామో, ఏ విష కీటకము, ఇది విష కీటకాలే, ఏ విష పురుగులు ఈ జాతిలో ఉండే కొన్ని విష కీటకాలు మన దగ్గరికి కూడా రావు. కొంతమంది రాడికల్స్ ఎవరైతే ఉన్నారో, అధర్మంగా ప్రవర్తించాలనుకుంటున్నారు, నాశనం చేద్దాం అనుకుంటున్నారు, మన దగ్గరికి కూడా రావు. 100% మనకి అదైతే నేను ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా నేను చెప్పగలుగుతున్నా. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా మనకి ఇవే ఇస్తాయి. వాటిలో పవర్ ఒక్కసారి చవి చూడండి, ఒక్కసారి చూడండి. సో మనమేం ప్రదర్శించక్కర్లా, మనం స్తుతించుకుంటే చాలు. మన ఆడపిల్లల్ని కూడా ఆ శక్తి అమ్మవారే ఇస్తుంది. ఆ అమ్మవారు ఇప్పుడు ఆ అమ్మ ఎంతమందిని సంహరించింది. ప్రసన్నరాలుగా ఉన్నప్పుడు అమ్మ చక్కగా, మరి అదే అమ్మని కనీసం ఆ అమ్మకి దేవి దేవతలు కూడా భయపడే పరిస్థితి ఆవిడ ఉగ్ర రూపానికి. అమ్మవారి శాంతి రూపం ఒకటి, అమ్మవారి ఉగ్ర రూపం ఒకటి. ఆ ఉగ్ర రూపం కనుక చూపిస్తే ప్రపంచం ఎవరు భరించలేరు, ఈ సృష్టిలోనే ఎవరు భరించలేరు. అలాంటి ఆ శక్తిని ఆశ్రయించండి, శక్తులుగా మీరు మారండి. మీకు ఆ మానసిక శక్తి, ధైర్యం అమ్మవారే ఇస్తారు, ఆ స్వామి ఇస్తాడు, ఇవ్వండి. కాబట్టి ఇది స్టార్ట్ అవ్వాలి. ఇది హిందూ కుటుంబాలలో ఈ చైతన్యం రావాలి. కేవలం ఇదొక్కటే కాదు, మనకి మార్గాలు కూడా ఆ పరమాత్ముడే చూపిస్తాడు. ఇలా ఎంతోమంది అడుగుతూ ఉంటారు, ఇది చేయాలి, మేము చేసాం అయినా అవ్వలేదు, ఇది చేసాం ఇంకా అవ్వలేదు, ఇంకొక సెషన్ తీసుకోవాలి మనం పూర్తిగా స్పిరిచువల్ మీద. బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మానసిక స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో శారీరక స్ట్రెంగ్త్ అంత ఇంపార్టెంట్. ప్రతి ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. ఒక్క చంప మీద కొడితే 100 చంపలు వాయించాలని చెప్పండి. ఉండాలి కంపల్సరీ. అందుకే మేము సాహసి ద్వారా ఇప్పుడు అదే ట్రైన్ చేస్తున్నాం. ఎస్పెషలీ అన్ని వర్గాల వాళ్ళని, ఎస్పెషలీ మన బస్తీలలో, కాలనీలలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ 20,000 మందిని ట్రైన్ చేసాం ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఇది వ్యాప్తి చేస్తున్నాం పెద్ద ఎత్తున. అండ్ వీఆర్ రెడీ. నేను అదే అంటాను, మనని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నారు. ఎవరో మోసం చేసేవాడు మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు. అవకాశం ఇవ్వద్దంటాను. ముందు మీరు తయారు కావాలి. వీ హ్యావ్ టు బీ లైక్, ఎవడు మనని వెన్నుతట్టి లేకపోతే రా నేను నీకు హెల్ప్ చేస్తాను అనే పరిస్థితి ఈరోజు సమాజంలో లేదు. కనీసం మనం వచ్చి కొంతమందికి మనం చేసే అవకాశం ఉంటుంది, బట్ ఇంకా చాలా మందికి కావాలి. అప్పుడు వాళ్ళే తయారు కావాలి. రైట్, థ్యాంక్ యూ అక్క. మా స్టూడియోకి వచ్చేసి లవ్ జిహాద్ గురించి అండ్ అమ్మాయిల పరంగా జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడినందుకు. ఎందుకంటే నేను ఓన్లీ హిందూ సబ్జెక్ట్ని టచ్ చేద్దాం అనుకున్నా, బట్ మీ వర్షన్లో ముస్లిం అమ్మాయిలు కూడా అంతే బాధపడుతున్నారు అండ్ వాళ్ళని కూడా మేము బయటికి తీసుకొచ్చినామని చెప్పుకొస్తున్నారు. నిజంగా రియల్లీ హెడ్స్ ఆఫ్ మీ టీమ్కి. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, సో ఇంతకుముందులాగా ఎలా అయితే మెసేజ్లు చేస్తున్నారో, సో రిఫ్లెక్షన్కి మీరు మెసేజ్ చేయవచ్చు, బాధితులు బయటికి రావచ్చు. అండ్ అక్క ఎవరైతే మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో, సో మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నేను ఇందాక చెప్పా యమున పాఠక్ అనేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పా. సో ఈమెయిల్ ఐడి కూడా ఒకసారి ప్రొవైడ్ చేస్తారా? తప్పకుండా మీకు మెయిల్, మనది సపరేట్ మెయిల్ మీకు పెడతాము. మీరు ఈ వీడియోలో కింద మీరు డిస్ప్లే చేయండి. అలాగే నేను మీ ఛానల్ ద్వారా ఒక టోల్ ఫ్రీ నంబర్ని ప్రభుత్వాన్ని అపీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితి ఈ విషయంలో. దీనికోసం హెసిటేట్ చేయక్కర్లేదు. నేను ప్రభుత్వాన్ని అపీల్ చేస్తున్నాను, దయచేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఈ బాధితుల కోసం మనం ఏర్పాటు చేస్తే ఏవైతే మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో ఒకవేళ మనకి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రోయాక్టివ్గా, పాజిటివ్గా ప్రభుత్వం కూడా ఆలోచించి దీని పట్ల ఒకసారి ఒక రివ్యూ చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాల్సిందిగా నేను డెఫినెట్గా అపీల్ చేస్తున్నాను. అలాంటి వాళ్ళకి లీగల్ సపోర్టు, సైకలాజికల్ సపోర్టు, మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ముందుకు రావాలనేది నేను అపీల్ చేస్తున్నాను. సో ఇవాటి నుంచి రిఫ్లెక్షన్ ఒంటరి కాదు, సో యమున పాఠక్ అక్క అండ్ వీళ్ళకి సంబంధించిన విశ్వ హిందూ రక్షా పరిషత్తో పాటు రిఫ్లెక్షన్ నడుస్తుంది, జర్నలిస్ట్ సిద్ధు నడుస్తాడు. అండ్ థ్యాంక్ యూ అక్క స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ తమ్ముడు. జై శ్రీరామ్.